మార్కెటింగ్ లేదా డైరెక్ట్ మార్కెటింగ్ అనేది ఒక సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండి. ఒక సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్. మీరు యూనివర్సిటీలోని ఎంఏ చదువు ఉండొచ్చు, అది ఫార్మల్ ఎడ్యుకేషన్. సో ఆ ఎడ్యుకేషన్ తీసుకుంటే మీకు వస్తే ఉద్యోగం రావచ్చు, కానీ లైఫ్ ఎడ్యుకేషన్ ఇచ్చే ప్రాజెక్టు డైరెక్ట్ మార్కెటింగ్. ఎందుకంటే దీంట్లో సక్సెస్ రేట్ చాలా తక్కువ ఉంటుంది. దానికి కారణం ఏంటంటే చాలా 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 రీజన్స్ ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్, సో సెలెక్ట్ చేసిన చోట మన వచ్చిన మార్కెటింగ్ పర్సన్లో సెలక్షన్ ఉండదు. సెలక్షన్ ఉంటేనే కలెక్షన్ ఉంటుంది. సెలక్షన్ లేకపోవడం, మనిషి అయితే చాలు, అతని జోబులో 2700 ఉంటే చాలు, అతను తీసుకొచ్చేసి సరే 2700 ఎంతో కొంత అమౌంట్ ఉంటే చాలు, మనకు ఒక ఐడి క్రియేట్ చేసేస్తాం. అక్కడ సెలక్షన్ ఉండదు. అసలు అతను కోరిక ఉందా లేదా, ఉత్సాహం ఉందా లేదా, ఈ బిజినెస్ లో మనం స్టార్ట్ చేసి ఇందులో సక్సెస్ తీసుకుందాం అనే బలమైన వాంఛ ఉందా లేదా అనేది తెలుసుకోకుండా మనం అడ్మిట్ చేస్తాం. అవి అడ్మిట్ చేసిన కొన్ని డ్రాప్ అవుట్లు ఉంటాయి. సో ఈ విధంగా చాలా మంది కూడా ఇదేంటంటే ఓపెన్ డోర్, ఎవరైనా రావచ్చు ఇందులోకి ఏం క్వాలిఫికేషన్ లేదు కదా, ఉద్యోగం కావాలంటే ఒక డిగ్రీ చదవాలి. సో ఇక్కడ అదేం లేదు, క్వాలిఫికేషన్ పని ఏం లేదు, కాబట్టి ఎవరైనా తీసుకొస్తారు ఇక్కడ. అదే విధంగా ట్రైనింగ్స్ ఇప్పించాం, ఇక్కడ ట్రైనింగ్ అక్కర్లేదు, ప్రతిదానికి ట్రైనింగ్ ఉంటుంది. సో మరి పోలీస్ అకాడమీకి వెళ్ళిన తర్వాత పోస్టింగ్ ఇస్తారు, వెంటనే ఇవ్వరు. సో ఫిజికల్ టెస్ట్, రిటన్ టెస్ట్ అన్ని ఇచ్చిన తర్వాత ట్రైనింగ్ అయ్యాక పోస్టింగ్ ఇస్తారు. ఆర్మీకి వెళ్ళారు, దేశం కోసం నా ప్రాణాలు అర్పిస్తానని, అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా వెంటనే పోస్టింగ్ ఇవ్వరు. సో అక్కడ కూడా కొన్ని ట్రైనింగ్స్ ఉంటాయి. ఫిజికల్ టెస్ట్, ఓరల్ టెస్ట్, రిటన్ టెస్ట్లు అన్ని పాస్ అయ్యాక, ట్రైనింగ్ అయ్యాక అప్పుడు మీ చేతిలో తుపాకీ పెడతారు. అట్లాగా ప్రతిదానికి ట్రైనింగ్ ఉంటుంది. ట్రైనింగ్ అంటే మన షార్ప్ అండ్ మన బ్రెయిన్, కొత్త కొత్త విషయాలు రోజుకొకటి ఒక్కొక్క రకమైనటువంటి విషయాలు మీకు సమాచారం దొరుకుతుంది. కాబట్టి ఆ సమాచారాన్ని దాన్నే సంకలనం చేసుకోవాలని చెప్తున్నాను. సో అంటే అది కూర్పు అంటే అదే దాని అర్థం. సో ఓర్పు అంటే ప్రతిదానికి పేషెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఆ ఓర్పు అనేది లేకపోతే, మొన్న కూడా నేను ఒకసారి చెప్పినట్టు గుర్తు, వంగ ఆహారాన్ని తీసుకోవడానికి ఒక మడుగులో ఒక్క కాలు మీదే నిలబడుతుంది. ఎందుకంటే రెండో కాలు వేస్తే నీటి అలల శబ్దానికి ఆ ఎర ఏదైతే ఉందో ఆ చేపలు చెదిరిపోతాయి. అందుకని చేప కనిపించేదక్కడ కూడా కాలు పైకి తీయదు, ఇంకో కాలు వేయదు, ఒక్క కాలు మీదే నిలబడి ఉంటుంది అనమాట. అది మనం అంటుంటాం పొంగ జపం అని. జపం కాదు అది చేసేది, ఆహారం కోసం అన్వేషణ, ఓర్పు. ఆ ఓర్పు ఉండాలి. అప్పుడు నేర్పు అనేది, స్కిల్స్ అనేవి, బిజినెస్ స్కిల్స్, టాకింగ్ స్కిల్స్, స్పీకింగ్ స్కిల్స్, ఇవన్నీ కూడా మీ సీనియర్స్ చెప్తారు మీకు. ఆ విధంగా మనకి ఇక్కడ లెర్నింగ్ బై ఎర్నింగ్, నేర్చుకుంటూ చేసుకునే ఒక సంపాదించుకునే ప్రాజెక్ట్ ఇది. సో దాన్ని ఎందుకన్నా మరి సీరియస్గా తీసుకోవట్లేదు. సో మీరు చెప్పడంలో లోపమా, సో మేము చెప్పే దాంట్లో లోపమా అనేది మాకు అర్థం అవ్వాల్సిన అవసరం ఉంది. కాబట్టి దయచేసి మిత్రులారా, మీరు ఎక్కువ మందిని ప్రమోట్ చేస్తుండండి. వచ్చిన తర్వాత ఒక 1 అవర్ వినడం వల్ల తప్పేమీ లేదు, వినడం వల్ల విశ్వాసం పెరుగుతుంది. సో విశ్వాసం ఉంటే నీటి మీద కూడా నడవచ్చు అని చెప్తా ఉంటారు. సో మనం చాలా మంది యోగా చేసి యోగ సిద్ధి పొందిన వాళ్ళందరూ కూడా గాలిలో లేచి తిరుగుతూ ఉంటారు, నీటి మీద మన తేలుతూ ఉంటారు, నీటి మీద కూడా తేలుతూ ఉంటారు. అంటే అలాగా విశ్వాసం ఉన్నప్పుడు నీటి మీద నడవచ్చని చెప్తారనమాట. అలా విశ్వాసం ఏర్పడాలంటే ముందు వినాలి, వినడం వల్ల విశ్వాసం వస్తుంది. ఏంటి వినాలి? సో మన కంపెనీ ఏంటి, కంపెనీ ప్రొఫైల్ ఏంటి, కంపెనీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, సిస్టమ్ ఏంటి, ప్రోడక్ట్ ఏంటి. సో ఈ పవర్ అంతా తెలుసుకుంటే, పవర్ ఉన్న చోట లైట్లు వెలుగుతాయి, ఫ్యాన్లు తిరుగుతాయి, ఏసీలు పనిచేస్తాయి, అన్నీ ఉంటాయి. సో పవర్ ఉండాలి కదా. ఆ పవర్ ఉండాలంటే ఏంటి, మన హైజింగ్లో ఉన్న పవర్ ఏంటో తెలియాలి. తెలుసుకోవడానికి మీరు వినాలి, వినిపించాలి, వినాలి, వినిపించాలి. అలా వినిపించితే ఎక్కువ మంది మ్యాన్ పవర్ రావడానికి అవకాశం ఉంది. వచ్చిన వాళ్ళందరూ కూడా ఐడి క్రియేట్ చేసిన తర్వాత మనం కొత్త వాళ్ళని మళ్ళీ ఇన్వైట్ చేస్తుండాలి. నెవర్ స్టాప్ రిక్రూట్మెంట్, ఎప్పుడు రిక్రూట్మెంట్ ఆపకూడదు, చెప్పుకుంటూ వెళ్తూ ఉండాలి. సో మీరు ఆలోచించండి, ఒక చందన షోరూమ్కి వెళ్ళారు, చందన షోరూమ్కి వెళ్తే ఆ కౌంటర్లో పోయి చీరలన్నీ వేస్తాడు. నచ్చలేదా, 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 ఇవి నచ్చలేదంటే ఈ చీరలన్నీ తీసి మళ్ళీ కౌంటర్లో పెట్టుకుంటాడు. నచ్చలేదని చెప్పేసి చీరలు ఎవరు కొనరా, వాళ్ళు వెళ్ళిపోతారు. అదే నచ్చలేదన్న చీర ఇంకో కస్టమర్ వచ్చి కొంటాడు. జస్ట్ సో ది బిజినెస్. మనం చెప్పాలి, మనం చెప్పుకుంటూ పోతుంటే ఎవరికో ఎవరికి నచ్చుద్ది, నచ్చకపోతే ఎక్కడికి పోయేది ఏమీ లేదు ఇందులో, మళ్ళీ కొత్త వాళ్ళకి చెప్తూ ఉంటుంటాం. సో ఆ విధంగా ఎప్పటికప్పుడు మన షో ది బిజినెస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండ్ క్లోజ్ ది బిజినెస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. బిజినెస్ని మనం ప్రమోట్ చేయాలి, సేల్ క్లోజ్ చేయాలి. ది సీక్రెట్స్ ఆఫ్ సక్సెస్ ఈజ్ క్లోజ్ ది సేల్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ క్లోజ్ చేసేటప్పుడే మనం అద్భుతమైనటువంటి ప్రజెంటేషన్ ఇవ్వాలి, ఇప్పించాలి. మీకు తెలియకపోతే ఇప్పించండి, సో మీకు తెలిస్తే చెప్పండి. ఆ విధంగా క్లోజ్ చేయని తప్ప నెవర్ ఇన్వైట్ ది పీపుల్ ఇన్ ఎమోషనల్ వే, ఉద్వేగంగా. సో నువ్వు చెప్తే నేను చెప్తే వినలేదా,
ఎప్పుడో ఒకసారి నువ్వు నాకు చెప్పావు, నేను విన్నాను, మరి నేను ఇప్పుడు చెప్తున్నాను, నువ్వు చెయ్యు, సో చాలా బాగుంటుంది, వచ్చేస్తుంది, అలా వస్తుంది, ఇలా వస్తుంది, ఆహా ఓహో అని ఇమోషనల్గా అతన్ని ఇన్వైట్ చేయకండి, ఎడ్యుకేట్ చేసి ఇన్వైట్ చేయండి. ఎడ్యుకేట్ చేస్తే, సో ఎడ్యుకేషన్ మీన్స్ వాట్ ఈస్ హైజింగ్, వాట్ ఈస్ ది ప్రొడక్ట్ పవర్, వాట్ ఈస్ ది ప్రాజెక్ట్ పవర్ అండ్ కంపెనీ పవర్, ఇండస్ట్రీ పవర్, ఇవన్నీ చెప్పి ఎడ్యుకేట్ చేస్తే, సిస్టమ్ పవర్ ఏంటో చెప్తే ఆ సిస్టమ్ని అంటిపెట్టుకొని మీతో అసోసియేట్ అయి కలిసి పనిచేస్తాడు. ఆ విధంగా ఇన్వైట్ చేయడానికి అద్భుతమైనటువంటి టెక్నాలజీ ద్వారా మనం రోజు ఈ సమాచారాన్ని అందిస్తా ఉన్నాం. దీన్ని సద్వినియోగం చేసుకోండి. ఒక్క ప్రొడక్ట్ చాలండి, మనకున్న ప్రొడక్ట్, ఏ ప్రొడక్ట్ అయినా సరే. ఇక్కడ మీకు ఈ రోజు మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది, సో పంచ తులసి. ఇది ఈ తులసిలో రామ తులసి, కృష్ణ తులసి, సో లక్ష్మీ తులసి, ఇలాంటివి కొన్ని తులసి ఇంగ్రీడియంట్స్ అంట. తులసి ఎక్కడ ఉంటుందో అక్కడ ఆక్సిజన్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి. అందులో పూర్వం మన ఇళ్లలో, అందరి ఇళ్లలో కూడా తులసి కోట ఉంటుంది. అందులో తులసి వేసి పొద్దున్నే దానికి సో ఆరాధన చేసి నీళ్లు పోసి దాన్ని పోషిస్తూ ఉంటారు. దీని అర్థం ఏంటంటే అదేదో మనకి సంపదను సృష్టించిందనే ఉద్దేశం కాదు. మనం ఆరోగ్యంగా ఉంటాం, ఆరోగ్యంగా ఉంటే ఐశ్వర్యం ఆటోమేటిక్గా వస్తుంది. ఆ సంపదను సృష్టించాలంటే మనం హెల్దీగా ఉండాలి. ఏ ఇంట్లో తులసి ఉంటుందో ఆ ఇంట్లోని ఆక్సిజన్ చాలా అవసరం. ఎందుకంటే మొత్తం అంతా కూడా పొల్యూట్ అయిపోయింది. ఎక్కువ పొల్యూషన్ వల్ల మనకి సో గాలి కాలుష్యం, నీటి కాలుష్యం వల్ల రోగాలు వస్తూ ఉన్నాయి. అలాంటి సందర్భంలో ఎక్కువ ఆక్సిజన్ ఇస్తే మన ప్రాణశక్తి ఆక్సిజన్ ఉంది. ఈ ప్రాణశక్తి మన శరీరంలో ఎప్పుడు రక్తం ద్వారా ప్రయాణం చేసి ప్రతి కణకణానికి వెళ్ళి ఆ కణంలోని మనం చేసిన ప్రాసెస్, మెటబాలిక్ సిస్టమ్ జరిగి, జీవక్రియ జరిగి శక్తి కారకాలను తయారు చేస్తుంది. ఒక మాటలో చెప్పాలంటే కణం అంటే ఒక కట్టెల పొయ్యి లాంటిది. ఆ కట్టెల పొయ్యిలో కట్టెలు వేసిన తర్వాత మంట పెడితే ఆక్సిజన్ ఉంటేనే మంట వస్తుంది. ఆక్సిజన్ లేకపోతే మీకు మంట రాదు. మీరు కొవ్వొత్తిని వెలిగించి ఒక చిమ్ని పెట్టి ఆ చిమ్ని మీద మూత వేస్తే ఆటోమేటిక్గా కొవ్వొత్తి ఆరిపోతుంది. కారణం ఆక్సిజన్. ఆక్సిజన్ ఉంటేనే మంట అనేది జరుగుతుంది అనమాట. అట్లాగే మనం తీసుకున్న ఆహారంలోని సో ఈ మనం పీల్చుకున్నటువంటి గాలి ఏదైతే ఉందో రక్తం ద్వారా ప్రయాణం చేసి ప్రతి కణంలోని జీవక్రియ చేయడానికి ఆక్సిజన్ చాలా ఇంధనం అనమాట. సో అలాంటి ఫైర్ మన ఆక్సిజన్ ఉత్పత్తికి ఈ తులసి ఎంతో దోహదం చేస్తుంది. తులసి నీళ్లు తీసుకోవడం వల్ల మీకు గుళ్ళోకి వెళ్తుంటే గుళ్ళో మీకు తులసి తీర్థం ఇస్తారు. అది మీరు తీర్థంగా భావిస్తే సో ఆటోమేటిక్గా మీకు శక్తి అనేది ఏర్పడుతుంది అనేది. సో దానికి కూడా చాలా రీజన్స్ ఉంటాయి. సో మంత్రశక్తి ఏదైతే ఉందో ఆ మంత్రశక్తి ఆ నీటిలో ప్రవేశించి దాని తాలూకా ఎఫెక్ట్ ఏదైతే ఉందో ఆ నీటి ద్వారా మనకి సంభవిస్తుంది అనేది ఒక విశ్వాసం. సో దానికి చాలా పెద్ద రీసెర్చ్ ఉందనుకోండి, అది వేరే విషయం. సో తులసి ఆకులోని మెడిసినల్ కాంపోనెంట్స్ ఉంటాయి. ముఖ్యంగా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. అంటే శరీరం ఆక్సీకరణకు గురి కాకుండా కాపాడే అద్భుతమైనటువంటి యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. అదేవిధంగా సో యాంటీబయాటిక్స్ ఉంటాయి, యాంటీబాడీస్ ఉంటాయి అనమాట. అంటే మన శరీరంలో ఉన్నటువంటి తెల్ల రక్త కణాలను యాంటీబాడీగా కణాలుగా మార్చి పరాన్న జీవులు ఏవైతే మన శరీరంలో ప్రవేశిస్తాయో, అంటే వైరస్ వల్ల వచ్చినటువంటి గాలి ద్వారా, నీటి ద్వారా వచ్చినటువంటి వైరస్, ఫంగస్ ఇవైతే ఉన్నాయో వాటి మీద దాడి చేయడానికి మన బాడీలో ఇమ్యూన్ సిస్టమ్ బూస్టప్ చేస్తుంది తులసి. అలాంటి తులసిని మన జోబులో పెట్టుకొని వెళ్ళడం చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే మనం బయటికి వెళ్ళిన తర్వాత రకరకాల పొల్యూషన్స్, వాయు కాలుష్యాలు ఇవన్నీ మనం అనుభవిస్తాను. మొన్న ఒకసారి మీకు చెప్పాను. సో గాలిలో ఉన్నటువంటి సో కార్సినోజన్స్ అనే క్యాన్సర్ కారకాలు వెహికల్ పొల్యూషన్ వల్ల ఆ క్యాన్సర్ కారకాలు మన శరీరంలో ప్రవేశించి ఆరోగ్యంగా ఉన్నటువంటి కణాన్ని క్యాన్సర్ కణంగా మార్చి తద్వారా ఆ కణం ద్వారా శరీరం అంతా కూడా క్యాన్సర్ విజృంభించడానికి అది దోహదం చేస్తుంది. అలాంటి కార్సినోజన్స్ ఏవైతే ఉన్నాయో మన శరీరంలో ప్రవేశించితే వాటిని నివారించే అద్భుతమైనటువంటి ప్రొడక్ట్ పంచ తులసి. ఈ తులసిని మన జోబులో పెట్టుకొని ఎక్కడికి వెళ్ళినా రోజు పొద్దున సాయంత్రం 3 పూటలు కూడా 4 కింద 2 చుక్కలు వేసుకోవడం కానీ, మన వాటర్ బాటిల్స్ క్యారీ చేస్తే ఆ బాటిల్స్ లో కూడా ఒక 4-5 చుక్కలు వేసుకొని ఆ నీళ్లు తాగడం కానీ, ఇట్లాగా నీటిని శుద్ధి చేసుకొని మన శరీరాన్ని శుద్ధి చేయడానికి డిటాక్సిఫై చేస్తుంది. సో మనం రోజు సంతూరు సింతాల సబ్బుతోని ఒళ్ళంతా రుద్దుకొని చాలా శుభ్రంగా ఉన్న మంచి స్మెల్ వస్తుంది అనుకుంటాం. కానీ అంతర్భాగాలను ఎవరు శుద్ధి చేస్తారు? కడుపులో పేగులను ఎవరు శుద్ధి చేస్తారు? రక్తాన్ని ఎవరు శుద్ధి చేస్తారు? సో కాబట్టి దయచేసి పంచ తులసిని ఎప్పుడు క్యారీ చేస్తుండండి. సో అదే విధంగా మీకు నాభి తైలం అనేది 2 కాంబినేషన్ అనమాట. నాభి తైలం అంటే ఇది అద్భుతమైనటువంటి బాదాం ఆయిల్, క్యాస్టర్ ఆయిల్, కోకోనట్ ఆయిల్, సో అండ్ సీసమ్ ఆయిల్, ఇలాంటి కొన్ని రకాల ఆయిల్స్ తో తయారు చేసినటువంటి ఒక
డ్రాప్స్ అన్నమాట. ఈ డ్రాప్స్ మన నాభిలో రాత్రి పడుకునేటప్పుడు నాభిలో వేసి కుడి నుంచి రౌండ్ గా క్లాక్ వైజ్ గా మీరు లైట్ గా మసాజ్ చేసుకుంటే, సో తల్లి గర్భంలో ఉన్నప్పుడు మనకి ఆహారం ఆ నాభి నుంచే, బొడ్డుతాడు నుంచే మనకు వెళ్ళేదన్నమాట. అలాంటిది ఆ నాభిలో ఈ చుక్కలు వేసి నాభి చుట్టూ మీరు క్లాక్ వైజ్ గా మసాజ్ చేసుకుంటే శరీరంలో ఉన్నటువంటి 72,000 నాడీ మండలాన్ని సో స్టిమ్యులేట్ చేస్తుంది. సో ఎప్పుడైతే స్టిమ్యులేట్ అయిందో నాడీ వ్యవస్థ అంతా కూడా మనకి అద్భుతంగా పనిచేస్తుంది. అంటే కమ్యూనికేషన్ సిస్టమ్ అన్నమాట. మన బాడీలోని ఈ నాడీ వ్యవస్థ ద్వారా సో మనకి కమ్యూనికేషన్ సిస్టమ్ అనేది ఉంటుంది. అంటే మన బాడీలోని మనం తీసుకున్న ఆహారం ద్వారా నైట్రిక్ ఆక్సైడ్ ప్రొడ్యూస్ అవుతుంది. సో ముఖ్యంగా మన నైట్రిక్ ఆక్సైడ్ మన అశ్వగంధలో ఉంటుంది. అట్లా కొన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయన్నమాట. ఆ ప్రొడక్ట్స్ ద్వారా మనకు కూడా లభిస్తుంది. ఈ నైట్రిక్ ఆక్సైడ్ అంటే విద్యుత్ లాంటిది. సో మనం వైరింగ్ అంతా, ఇంటికి వైరింగ్ మంచిగా ఉంది, సో స్విచ్ చేసాము, అక్కడ బల్బు వెలుగు, ఎక్కడో బల్బు వెలుగుతుంది, లేదా ఏసీ పనిచేస్తుంది. ఇవన్నీ పనిచేయాలంటే ముందు ఎంత గొప్పగా వైరింగ్ చేస్తాం, అందులో కరెంట్ పాస్ అవ్వాలి. సో అలాంటిదే నైట్రిక్ ఆక్సైడ్. అలాగే మన శరీరంలో ఉన్నటువంటి 72,000 నాడుల్లో కూడా ఈ నైట్రిక్ ఆక్సైడ్ ప్రొడ్యూస్ చేసి ఆ నైట్రిక్ ఆక్సైడ్ ద్వారా 72,000 నాడులు స్టిమ్యులేట్ అయ్యి సంపూర్ణ ఆరోగ్యాన్ని ఉండే విధంగా సహాయం చేస్తుంది. కాబట్టి సో మన దగ్గర ఉన్నటువంటి ప్రొడక్ట్స్ అన్ని కూడా హెల్త్ కేర్ ప్రొడక్ట్స్ అన్నమాట. అందులో ఒక భాగంగా నిన్న మొన్న మనం నారీమ్యాక్స్ గురించి చెప్పుకున్నాం, సీబక్తారన్ గురించి చెప్పుకున్నాం. ఈ రోజు తులసి, పంచ తులసి అండ్ నాభి తెలియం గురించి తెలుసుకుంటా ఉన్నాం. కాబట్టి ఈ ప్రొడక్ట్స్ అన్ని వాడుకోవడం ద్వారా మనం హెల్దీగా ఉంటాం. సో ఎప్పుడు హెల్దీగా ఉంటుంటే సో మనకి ఆటోమేటిక్గా మన సంపద కరువే ఉండదు. సో ఉసురోమని మనుషులు ఉంటే దేశమే గది బాగుపడినాయి, దేశం అంటే మట్టి కాదు మనుషులే అని చెప్పారు పెద్దవాళ్ళు. కాబట్టి ఎప్పుడు కూడా ఉసురుమంటూ ఉండకూడదు, ఎప్పుడు హెల్దీగా ఉండాలి, యాక్టివ్గా ఉండాలి. తెల్లవారుజామున 5 గంటలకు లేవాలి, లేచిన తర్వాత వాకింగ్కి వెళ్తారో లేదా యోగా చేస్తారో, మెడిటేషన్ చేస్తారో. ఫిజికల్ ట్రైనింగ్ లో మీకు యోగా మెడిటేషన్ గురించి కూడా మనం చర్చించుకుందాం. అలాంటి అద్భుతమైనటువంటి జీవనశైలి మెయింటైన్ చేయండి. మీ లైఫ్ స్టైల్ మార్చేది ఆయుజింగ్ అంటే మీ జీవనశైలి. మీరు మాట్లాడుతుంటే ఎవరైనా సరే ముక్త మనోహరంగా నాదస్వరం ఊదితే ఎలాగైతే పాము ఎట్లాగైతే తల ఆడిస్తుందో అట్లాగా మీరు చెప్తూ ఉంటే సో అలా వినే విధంగా ఉండాలి. సో అలా వినే విధంగా ఉండాలంటే మీరు సంపూర్ణమైన సమాచారాన్ని సేకరించి ఆ సమాచారాన్ని మీరు తెలుసుకొని తద్వారా మీరు కూడా మీ వాక్చాతుర్యాన్ని పెంచుకోవడం ద్వారా చాలా మందిని ఆకట్టుకోగలుగుతారు. అలా చెప్పాలంటే ముందు మన దగ్గర నాలెడ్జ్ ఉండాలి. అదే చెప్పాను, నాలెడ్జ్ లీడ్స్ టు ఇంటెలిజెన్స్ అని. సో మన తెలివితేటలు ఎక్కడ వస్తాయంటే నాలెడ్జ్, డేటా. మన బ్రెయిన్లోనే అద్భుతమైనటువంటి సాఫ్ట్వేర్ ఉంది. ఎక్కడెక్కడో ప్రపంచంలో ఉన్నటువంటి సమాచారం అంతా కూడా మన బ్రెయిన్లో నిక్షిప్తం చేసుకుంటాం. సో దాంట్లో మనం స్టోర్ చేసుకొని అవసరమైనప్పుడు రికలెక్ట్ చేసుకుంటాం. దేవుడు బ్రెయిన్కి ఒక గొప్ప, మీరు అంటారు సాఫ్ట్వేర్ అండి, ల్యాప్టాప్ అండి, అదండి ఇదండి అని మనం గొప్పగా చెప్తుంటాం. కానీ దేవుడు మీకు ఒక అద్భుతమైన ల్యాప్టాప్ ఇచ్చాడు, అదే బ్రెయిన్. దాని సంస్కృతంలో ధీ, ధృతి, స్మృతి అంటారు. ధీ అంటే వినడం, ధృతి అంటే నిక్షిప్తం చేసుకోవడం, స్మృతి అంటే రికలెక్ట్ చేసుకోవడం. ఇప్పుడు నేను ఎన్ని విషయాలన్నీ అలవోకగా ఎలా చెప్పగలుగుతున్నాను, విన్నవి నేర్చుకున్నవి అన్ని కూడా బ్రెయిన్లో స్టోర్ చేసుకొని సందర్భాన్ని బట్టి రికలెక్ట్ చేసుకొని మీకు చెప్తా ఉన్నాం. అట్లాగా అలాంటి అద్భుతమైన సాఫ్ట్వేర్ మన బ్రెయిన్కి భగవంతుడు ఇచ్చాడు. దాన్ని మేధావులు మాత్రమే 10% వాడుకుంటారట, మేధావులు మాత్రమే. మరి సామాన్యులు ఏం వాడుతున్నారు ఆలోచించండి. అలాంటి అద్భుతమైనటువంటి సాఫ్ట్వేర్ని దేవుడు ఇచ్చాడు. అందుకనే పొద్దున్నే దేవుడికి లేచి కృతజ్ఞత చెప్పుకోవాలి మనం. సో అలాంటి అద్భుతమైనటువంటి సాఫ్ట్వేర్ మన బ్రెయిన్లో ఉంది. దాన్ని ఉపయోగించుకోండి. నేను చెప్తున్నటువంటి సమాచారం ఏదైతే దాన్ని నిక్షిప్తం చేసుకోండి, సందర్భాన్ని బట్టి రికలెక్ట్ చేసుకోండి. దాన్ని మీరు మీ తెలిసిన వాళ్ళకి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా చెప్పండి, పాస్ ఆన్ చేయండి. నిన్న 2 ప్రొడక్ట్స్ కూడా ఒకసారి రీక్యాప్ చేస్తారా ఎల్వి గారు? సార్ నిన్నటి ఒకసారి రీక్యాప్ చేస్తారా ప్రొడక్ట్స్? అలాగే. ఇక్కడ మనకి ఇక మన ప్రొడక్ట్ సమాచారం చాలా సమాచారం ఉందండి. మనం ఎందుకంటే ఇక్కడ ఉన్నది తక్కువ సమయంలో మీకు ఎక్కువ సమాచారం ఇవ్వాలనే ప్రయత్నంతోనే హైలైట్స్ చెప్తున్నాం. హైలైట్స్ ఏవైతే ఉన్నాయో అవే చెప్తా ఉన్నాం అనమాట. సో మనం ఇప్పుడు ఒక సీబక్తార్ని చాలండి, గంట సేపు చెప్పొచ్చు దాని గురించి. సీబక్తార్ని ఈజ్ నథింగ్ బట్ నేచర్స్ ఎనర్జింగ్ హెల్త్ ఎన్హాన్సర్. మీ హెల్త్ని ఎన్హాన్స్ చేస్తుంది, మిమ్మల్ని ఎప్పుడు కూడా ఆరోగ్యంగా, ఎప్పుడు సంపూర్ణ ఆరోగ్యంగా ఉండే విధంగా హెల్ప్ చేస్తుంది అనమాట. సీబక్తారంలో ఫ్లెవనాయిడ్స్ ఉన్నాయి, బీటా క్యారోటిన్స్ ఉన్నాయి, అదేవిధంగా సో యాంటీబాడీస్ ఉన్నాయి, 190 రకాల న్యూట్రాసూటికల్స్ ఉన్నాయి. అంటే సూక్ష్మ పోషకాలు, ఇవి స్థూల పోషకాలు, ఇవన్నీ మన బాడీలోకి వెళ్ళిన తర్వాత సూక్ష్మ పోషకాలుగా మారి సో మైక్రో న్యూట్రియంట్స్ గా మారి మన శరీరంలో ప్రతి కణకణానికి చేరి
కణాలన్నింటినీ కూడా హెల్దీగా ఉంచుతుంది. కణం హెల్దీగా ఉంటే ఆర్గాన్ హెల్దీగా ఉంటుంది, ఆర్గాన్ హెల్దీగా ఉంటే సిస్టమ్ కరెక్ట్గా ఉంటుంది, సిస్టమ్ కరెక్ట్గా ఉంటే బాడీ హెల్దీగా ఉంటుంది. సిస్టమ్ అంటే ఏంటంటే ఈ బాడీకి ఎన్నో సిస్టమ్స్ ఉన్నాయి. జీవక్రియ, జీర్ణక్రియ, శ్వాసక్రియ, ఇలాంటి ఎన్నో ధర్మాలు ఉన్నాయి. ఈ శరీర ధర్మాలన్నీ కూడా సమర్థవంతంగా పనిచేయడానికి మన ఆర్గాన్స్ అన్ని కూడా సమర్థవంతంగా పనిచేయాలి. ఈ ఆర్గాన్స్ అన్ని సమర్థవంతంగా పనిచేయాలంటే సెల్ అనేది బాడీ బేసిక్ బిల్డింగ్ బ్లాక్. వెన్ సెల్ హెల్దీగా ఉంటే ఆర్గాన్ హెల్దీగా ఉంటుంది, ఆర్గాన్ హెల్దీగా ఉంటే సిస్టమ్ కరెక్ట్గా ఉంటుంది. అటువంటి సెల్యులర్ డైట్, కణజాలాన్ని ఆరోగ్యవంతంగా ఉంచే అద్భుతమైనటువంటిది సీ బక్తార్న్. ఇది దేవుడిచ్చినటువంటి ఒక నెక్టార్, అమృతం అన్నమాట. అలాంటి అద్భుతమైనటువంటి ప్రోడక్ట్ సీ బక్తార్న్. ఇందులో మన శరీరానికి కావాల్సిన అతి ముఖ్యమైనటువంటి అతి ముఖ్యమైనటువంటి ఫ్లేవనాయిడ్స్ తో పాటుగా మనకి ఒమేగా 3, 6, 7, 9 అనే ఒమేగా ఫ్యాట్ అంటే లిపిడ్ ప్రోటీన్. మనం తీసుకున్నటువంటి ప్రోటీన్స్, సో సాచురేటెడ్ ఫ్యాట్, అన్సాచురేటెడ్ ఫ్యాట్ అంటారు. ఇవన్నీ కూడా మనకి లిపిడ్ ప్రోటీన్ అనేది ఈ మన ఆహారం నుంచి ఈ ఫ్యాట్ అనేది సంపూర్ణంగా లభించింది. సో అందుకే ఎందుకంటే మనం తీసుకున్నది ప్రాసెస్ ఫుడ్, కుక్డ్ ఫుడ్, జంక్ ఫుడ్ అనమాట. డెడ్ ఫుడ్ ఎక్కువ తింటాం, సో సాల్టెడ్ ఫుడ్ తింటా ఉన్నాం. దీనివల్ల మన శరీరానికి అందాల్సినటువంటి పోషకాలు, న్యూట్రిషన్ వాల్యూస్ అందట్లేదు అనమాట. ఇందులో ముఖ్యంగా ఈ ఒమేగా 3, 6, 7 అనేది చాలా ఇంపార్టెంట్. మన బాడీలో ఉన్నటువంటి సెల్స్ అన్నిటి కూడా రిసెప్టార్స్, అంటే సెల్ కి గ్రాహకాలు, రంధ్రాలు ఉంటాయి. ఆ రంధ్రాలు, ఆ పోర్ సైజు రకరకాల సైజులో ఉంటాయి అన్నమాట. సో మనం తీసుకున్నటువంటి ఆహారం నవిలి మింగి రూపాంతరం చెంది మైక్రో న్యూట్రియంట్స్ గా మారి చిన్న చిన్న పార్టికల్స్ గా మారితే ఆ సైజును బట్టి ఆ డోర్ అనేది ఎన్లార్జ్ అవుతుంది ఫర్ బెటర్ అబ్జార్ప్షన్ అనే ఒక విధానంలో ప్రతి న్యూట్రియంట్ కూడా సూక్ష్మ పోషకం లోపలికి వెళ్తుంది. సో ఇందులో ఉన్నటువంటివన్నీ కూడా సూక్ష్మ పోషకాలుగా మారి ప్రతి కణకణానికి కూడా లోపలికి వెళ్ళి జీవక్రియలో శక్తి కారకాలుగా మారి మనని సంపూర్ణమైనటువంటి శక్తివంతంగా ఉంచే అద్భుతమైనటువంటి కణజాల ఆహారం ఇందులో ఉందన్నమాట. అదేవిధంగా ఇందులో సో ఏ విటమిన్, బి విటమిన్, కే విటమిన్, సి విటమిన్ ముఖ్యంగా. సో సి విటమిన్ అనేది ఎప్పటికప్పుడు ఖర్చు అయిపోతూ ఉంటుంది. మనం శరీరం తయారు చేసుకోదు. మనం తీసుకున్న ఆహారంలో కొన్ని ఆహార పదార్థాలు అవన్నీ కూడా శరీరం కన్వర్ట్ చేసుకుంటాయి. సి విటమిన్ కన్వర్ట్ అవ్వదు అనమాట బాడీలో. ఎప్పటికప్పుడు మన బాడీ తయారు చేసుకోదు. సో ఎప్పటికప్పుడు దాన్ని భర్తీ చేసుకుంటారు. అంటే సి విటమిన్ ఉన్నటువంటి ఫ్రూట్స్ అవి తింటూ ఉండాలి. ఇందులో పుష్కలంగా సి విటమిన్ ఉంది కాబట్టి మన ఇమ్యూన్ సిస్టమ్ బాగా బూస్టప్ చేస్తుంది. ప్రతిరోజు లేవంగానే మీ దైనందిన జీవితంతోనే సి భక్తాలతో స్టార్ట్ చేయండి. ఓకేనండి. సో అదేవిధంగా మనకి ఈ నారీ మ్యాక్స్ ఇళ్లలో ఆడవాళ్ళు కూడా మీరు అడగండి, వాళ్ళకి పీరియడ్ సైకిల్ కరెక్ట్గా వస్తుందా లేదా అవన్నీ తెలుసుకొని ఈ నారీ మ్యాక్స్ అనేది ఇవ్వడం అలవాటు చేయండి, గుర్తు చేయండి. ఇవి కూడా టాబ్లెట్స్ లిక్విడ్ రూపంలో ఉంటాయి కాబట్టి ఇందులో 25 రకాల అద్భుతమైనటువంటి అశ్వగంధాది, అశోకారిష్టాది, లోత్ర లాంటి అద్భుతమైనటువంటి సో న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. మీరు ఆలోచించండి. ఇఫ్ యూ వాంట్ మెడికేషన్ యూ జస్ట్ గో టు డాక్టర్. వైద్యం కావాలంటే డాక్టర్ దగ్గరికి వెళ్తాం. ఇఫ్ యూ వాంట్ హెల్త్ యూ మే గో టు నేచర్. సో ప్రకృతి దగ్గరికి వెళ్ళాలి. ఎందుకంటే బికాస్ వీఆర్ ఫ్రమ్ ది నేచర్. ఇప్పటికీ ప్రకృతి మీద ఆధారపడి ఉన్నటువంటి సకల చరాచర జీవరాశులన్నీ కూడా హెల్దీగా ఉన్నాయి. ఈ లాజిక్ అర్థం చేసుకోండి. మేకలకు కళ్ళజోడు లేదు, మేకలకు డయాబెటీస్ లేదు, ఆవులకు కళ్ళజోడు లేదు, ఆవులకి డయాబెటీస్ లేదు. సో ఏ డిజార్డర్స్ లేవు. కాకపోతే మనమే పాడు చేస్తున్నాం. ఆవులకి ప్లాస్టిక్ ఆకుల్లో పెట్టి మనం అన్నం పెట్టి దాన్ని ఆరోగ్యాన్ని పాడు చేస్తున్నాం. కాబట్టి ఈ సృష్టిలో ఏ జీవరాశి కూడా సకల చరాచర జీవరాశులకి డయాబెటీస్ లాంటి డిజార్డర్స్ కానీ, అదేవిధంగా ఆప్థాలజికల్ డిజార్డర్స్ కానీ ఇవేవి కూడా లేవు. కాబట్టి నేచర్ మీద ఆధారపడిన మనిషి కూడా 150 సంవత్సరాలు బతికాడు. సో కాబట్టి ఇప్పుడు మనకు ఆ నేచర్ నుంచి వచ్చినటువంటి ఉత్పత్తులు వాడుకోవడం ద్వారా సంపూర్ణ ఆరోగ్యాన్ని మనం సంతరించుకుంటాం. సర్వకాల సర్వావస్థలందు కూడా సంపూర్ణ ఆరోగ్యం పొందుతాం. అదేవిధంగా హార్ట్ కేర్ చాలా మంది సడన్ గా వస్తాయి. హార్ట్ ప్రాబ్లమ్స్ అన్ని సడన్ గా వస్తాయి. కారణం జనరల్ గా సో మనకు చాలా మందికి ఇంచుమించుగా 90% ఆఫ్ పీపుల్ సఫరింగ్ విత్ డయాబెటీస్, ఆటో ఇమ్యూన్ డిజార్డర్, లైఫ్ స్టైల్ డిజార్డర్. సో ఈ లైఫ్ స్టైల్ డిజార్డర్ వలన మనకి ఈ షుగర్ అనేది రావడం జరుగుతుంది. తర్వాత దాంతో పాటుగా రిలవెంట్ గా మీకు బీపీ, హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. సో అంటే హార్ట్ కండరాలు సో ఉన్నటువంటి రక్తనాళాలు ఏవైతే ఉన్నాయో అవి చాలా సన్నగా తల వెంట్రుకల పరిమాణంలో ఉంటాయన్నమాట. సో హార్ట్కి ఉన్నటువంటి కవాటాలు ఏవైతే ఉన్నాయో అవి పంప్ చేయడానికి చాలా శ్రమిస్తూ ఉంటాయి. మీరు ఆలోచించండి, ఆదివారం వస్తే సెలవు తీసుకుంటాం మనం, కానీ మనం నిద్రపోతున్నా మేల్కొని ఉన్నా ఎప్పుడు కూడా అరౌండ్ ది క్లాక్ వర్క్ చేస్తూనే ఉంటుంది గుండె, దానికి రెస్ట్ లేదు.
సో మనం నిద్రపోతున్నాం, రెస్ట్ తీసుకుంటుంది అనుకున్నారు. రెస్ట్ తీసుకుంటే ఇంకంతే సంగతులు. కానీ రెస్ట్ తీసుకోదు, నిరంతరం శ్రమించేది మన బాడీలో ఉన్న ఆర్గాన్స్. అలాంటివి అన్ని కూడా రకరకాల కారణాల వల్ల డ్యామేజ్ అయితే ఈ హార్ట్కి సంబంధించినటువంటి ఈ మందులో ఉన్నటువంటి ఇంగ్రీడియంట్స్ వల్ల హార్ట్ సంపూర్ణంగా సమర్థవంతంగా పనిచేస్తుంది. రక్తంలో ఉన్నటువంటి కొలెస్ట్రాల్ని కరిగిస్తుంది. తద్వారా రక్తం చిక్కబడిపోయిన రక్తాన్ని మన సీబక్తాన్ని పలచగా చేస్తుంది. తద్వారా హార్ట్ పంపింగ్ సమర్థవంతంగా చేయడం వల్ల బీపీ అనేది మనకి ఉండదన్నమాట. చిక్కగా ఉన్నటువంటి తేనెలా చిక్కగా ఉన్న రక్తం ప్రయాణం చేయడానికి చాలా కష్టతరం. కాబట్టి దాన్ని పలచగా చేయడం వల్ల మనకి రక్తం సజావుగా ప్రయాణం చేస్తుంది, హార్ట్ పంపింగ్ కరెక్ట్గా ఉంటుంది. ఇట్లాగా హార్ట్ కేర్ సంబంధించినవి, అలాగే లివర్ కేర్ సంబంధించినవి, సో ఇలాంటివి ఎన్నో ఉన్నాయన్నమాట. ఆర్థో ప్రతి ఒడికి ఉన్నది కారణం ఏంటంటే ఆర్థో ప్రాబ్లమ్స్. అంటే 40+ వచ్చిన కాడి నుంచి అందరికీ జాయింట్ పెయిన్స్, మోకాళ్ళ నొప్పులు వచ్చేస్తాను. దీనికి గల కారణం ఏంటంటే సాల్ట్ ఈజ్ ఫాల్ట్. సోడియం క్లోరైడ్ మనకు అవసరమే, కానీ లిమిటెడ్గా తీసుకోవాలి. సోడియం క్లోరైడ్ మనకి శరీరానికి రోజుకి 1500 మిల్లీగ్రాములు చాలు, బాడీకి అది సఫిషియంట్. అవి మనం తీసుకున్న ఆహారంలో దొరుకుతుంది. సోడియం క్లోరైడ్ పండులో ఉంటుంది, కాయలో ఉంటుంది, ఆకులో ఉంటుంది, నీటిలో కూడా సోడియం క్లోరైడ్ ఉంటుంది. ఇట్ ఈజ్ ఎనఫ్. కానీ రుచి కోసం అదనంగా సాల్ట్ వేస్తాం, అది సీ సాల్ట్ వేస్తాం. సముద్రంలో ఉన్న ఉప్పు తీసుకొచ్చేస్తాం. సాల్ట్ వేయడం వల్ల రస్ట్ వస్తుంది. ఈ సృష్టిలో ఏ జీవరాశి కూడా సాల్ట్ తినదండి. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ సాల్ట్ తినే ఒక్క జీవిని చూపించండి. ఎందుకంటే సాల్ట్ అనేది ఏ జీవి తినదు. సో జనరల్గా డీకంపోజ్ అయిపోతాయి. చేపలు చచ్చిపోయిన తర్వాత డీకంపోజ్ పురుగు పడుతుంది. సో దాన్ని ఉప్పులో ఊరేసి ఉప్పు చేపలని అమ్ముతూ ఉంటారు కదండి. సో అంటే పురుగులు కూడా తిన్న ఉప్పు తినే ఒకే ఒక జీవరాశి ఎవరంటే మానవుడే. ఉప్పు అవసరమే, ఎంత కావాలో అంతే, చాలా లిమిటెడ్గా తీసుకోవాలి. ఈ ఉప్పు ఎక్కువగా మనం తీసుకోవడం వల్ల రక్తనాళాలు ఈ ఉప్పులో ప్రయాణం చేయడం వల్ల ఉప్పులో ఊరేసిన ఉప్పు చేపల్లాగా గట్టిపడిపోతాయి. సాగే గుణం ఏదైతే ఉందో డైల్టేషన్, అంటే సాగే గుణాన్ని కోల్పోవడం వల్ల రక్తం ప్రవాహం కష్టంగా ఉండి, సో ఆ రక్త ప్రవాహం కష్టంగా ఉండి మనకి బ్లడ్ ప్రెషర్ రావడం జరుగుతుంది. కాబట్టి ఉప్పును ఎక్కువగా తీసుకోవడం వల్ల చాలా సమస్యలు ఉంటాయి. కాబట్టి ఉప్పు తగ్గించమని చెప్తా ఉంటారు. సో ఈ ఉప్పు అనేది మన జాయింట్స్లో పేరుకుపోయి రస్ట్ వచ్చేస్తుంది. సో కాబట్టి ఉప్పు తుప్పు అని నేను చెప్తా ఉంటాను. కాబట్టి ఎంత తక్కువగా ఉప్పు తీసుకుంటే అంత ఆరోగ్యంగా ఉంటారండి. సో ఈ సాల్టెడ్ బ్లడ్ ఎప్పుడైతే సర్క్యులేట్ అవుతూ ఉంటుందో ప్రతి జాయింట్స్ లో కూడా మనకి కార్టిలేజ్ అనే ఒక మృదులాస్థి అనే మెత్తడి ఎన్నుకుంటుంది. అది కాస్త గట్టిపడిపోతుంది, సాల్ట్ వల్ల గట్టిపడిపోతుంది. కాబట్టి సాల్ట్ తగ్గించుకోవడం చాలా ఇంపార్టెంట్. దానికి సంబంధించినటువంటి ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ క్యాప్సూల్స్ ఆర్థో కేర్ అని ఉన్నాయి. సో పైన కొన్ని రకాల ఇంగ్రీడియంట్స్ తో తయారు చేసిన న్యాచురల్ రెమెడీ అన్నమాట. మీకు అప్పటికప్పుడు రెమెడీ ఉంటుంది, లోపల టాబ్లెట్స్ తీసుకోవడం వల్ల. ఇక డయాబెటీస్ టాబ్లెట్స్ మనం ఇంగ్లీష్ మెడిసిన్స్ వాడతాం, జనరల్ గా మెట్ఫార్మిన్, సో ఇలాగే వాడుతూ ఉంటాం అనమాట. సో ఈ డయాబెటిక్ టాబ్లెట్స్ సింథటిక్ టాబ్లెట్స్ అండి, అంటే కొన్ని కెమికల్స్ తో తయారవుతూ ఉంటాయి. సో అదే విధంగా న్యాచురల్ గా కూడా కొన్ని తయారవుతాయి. అంటే మనం ఇచ్చేది 100% ఆయుర్వేద మీన్స్ ఆయుష్ని పెంచే వేదం. సో డయాబెటీస్కి ఏంటంటే మెయిన్ ప్రాంకియాస్ లో ఇన్సులిన్ సఫిషియెంట్ గా ప్రొడ్యూస్ అయితే ఇన్సులిన్ సపోర్ట్ తో మనం తీసుకున్నటువంటి గ్లూకోజ్ మాలిక్యూల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా శరీరంలో ఉన్నటువంటి ప్రతి కణం కూడా అబ్జార్బ్ చేసుకొని శక్తి కారకాలుగా మార్చే అవకాశం ఉంటుంది అనమాట. సో దానికి మనకి ఇన్సులిన్ సపోర్ట్ కావాలి. ఇన్సులిన్ టైప్ 2 డయాబెటీస్ లో సఫిషియెంట్ గా ఉత్పత్తి అవుతుంది కానీ తగినంత ఉత్పత్తి కాదు. సో దాన్ని మనం తీసుకోవడానికి సరిగా తీసుకోకపోతే మన డయాబెటీస్ వస్తుందంటే బ్లడ్ లో షుగర్ ఉండిపోవడం వల్ల బ్లడ్ షుగర్ అంటూ ఉంటాం. దీనికోసం మనం ఇంగ్లీష్ మెడిసిన్ వాడుతూ ఉంటాం. సో దాని బదులుగా మన డయాబెటిక్ టాబ్లెట్స్ ఏవైతే ఉన్నాయో ఇందులో కూడా దాదాపుగా 20 రకాల న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో వేప ఎక్స్ట్రాక్ట్ ఉంది. వేప చేదుగా ఉంటుంది, మీకు అర్థమయ్యే ఉంటుంది. ఆ వేప ఎక్స్ట్రాక్ట్ మన ఇన్సులిన్ ని ప్రేరేపిస్తుంది. దాంతో పాటుగా కాకర ఎక్స్ట్రాక్ట్ ఉంటుంది, దాంతో పాటుగా మెంతుల ఎక్స్ట్రాక్ట్ ఉంటుంది. ఇవన్నీ మెంతులు, దాల్చిన చెక్క, చిన్నామినస్, ఇవన్నీ కూడా మనకి ఇన్సులిన్ ని ఎక్కువగా ప్రేరేపిస్తుంది. మంజిస్టా బ్రెయిన్ కెమిస్ట్రీని మారుస్తుంది. సో నేరేడ్ ఎక్స్ట్రాక్ట్ అతి మూత్రం అతి దాహం, బాడీకిలో 75% వాటర్ ఉంటుంది. ఈ వాటర్ ఏం చేస్తుంది, మనకి కిడ్నీ ఏం చేస్తుందంటే బ్లడ్ లో షుగర్ ఎక్కువైపోయినప్పుడు ఆ షుగర్ ని తీసేయడం కోసం కిడ్నీ మన బాడీలో ఉన్న నీటిని ఉపయోగించుకొని యూరిన్ ద్వారా ఆ షుగర్ ను బయటికి పంపిస్తూ ఉంటుంది. దీని మీద కిడ్నీ మీద లోడ్ ఎక్కువ అవుతుంది.
తద్వారా కిడ్నీ మీద లోడ్ ఎక్కువైతే ఇందో కిడ్నీలు అతి త్వరలో డ్యామేజ్ అవుతాయి. అందుకని డయాబెటీస్ ఉన్న వాళ్ళకి త్వరగా కిడ్నీలు పాడైపోతాయి. కాబట్టి ఆ అతి మూత్రం లేకుండా, అంటే ఎక్కువ యూరినేషన్ వెళ్ళకుండా అతి దాహం, ఎప్పుడైతే బాడీలో నీరు బయటకు వెళ్ళిపోతుందో దాహం ఎక్కువ అవుతుంది. దాహం ఎక్కువైతే మళ్ళీ యూరినేషన్ ఎక్కువ అవుతుంది. సో దీనివల్ల కిడ్నీలు డ్యామేజ్ అవుతాయి. అలాంటి అతి మూత్రం అతి దాహం లేకుండా చేయడానికి జంబూ ఫలం అంటే నేరేడు పండు, జంబూ ద్వీపం భారతదేశం. ఎందుకంటే ఒకప్పుడు ఈ ద్వీపంలో ఈ నేరేడు చెట్లు ఎక్కువ ఉండేవట, అందువల్ల దీనికి జంబూ ద్వీపం అంటారు. అలాంటి అద్భుతమైనటువంటి, అది కూడా సీజన్లోనే దొరుకుతుంది. అది దానికి ఎంత శక్తి అంటే, సో మనం ఏదైనా ఒక వస్తువుని భూమిలో వేస్తే అది రూపాంతరం చెందుతుంది. అలా రూపాంతరం చెందిన వాటిని శల్యం అంటారు. అంటే ఒక జీవరాశి చనిపోతే భూమిలో పాతే దాని ఎముకలు శల్యం కావు, అంటే భూమిలో రూపాంతరం చెందవు. సో దాన్నే శల్యం అంటారు. అలా శల్యం కానటువంటివి తల వెంట్రుకలు, ఎముకలే. మానవుడి ఎముకలు, తల వెంట్రుకలు కూడా భూమిలో వేస్తే ఎన్ని వందల సంవత్సరాలైనా సరే అట్లాగే ఉంటాయి. భూమిలో రూపాంతరం చెందినటువంటి శల్యాన్ని కూడా రూపాంతరం చేయగలిగే గొప్ప శక్తి నేరేడు పండుకుంటుంది. అందుకనే సంవత్సరానికి ఒక్కసారి వస్తుంది అది, జూలై నెలలో. ఆ పళ్ళు తినమని చెప్తా ఉంటారు. అలాంటి వాటిల్ని సేకరించి ఆ పిక్కల నుంచి, చెట్టు బెరడు నుంచి తీసినటువంటి ఎక్స్ట్రాక్ట్ ఏదైతే ఉందో దాన్ని టాబ్లెట్ లో ఇచ్చారు. దీనివల్ల అతి మూత్రం అతి దాహం ఉండదు, మన శరీరం యొక్క ప్రతి ఆర్గాన్స్ ని కాపాడుతుంది అనమాట. అలాంటి అద్భుతమైన కాంబినేషన్స్ ఈ డయాబెటిక్ టాబ్లెట్స్ లో ఉన్నాయండి. సో అంటే మనం డీటెయిల్ గా చెప్పుకోవాలంటే సమయం సరిపోదు. నెక్స్ట్ మీకు డయాబెటిస్ టాబ్లెట్స్ ఏ విధంగా ఉంటాయి, ఇంకా చాలా ఉన్నాయి. అదేవిధంగా డిటాక్స్, లంగ్ డిటాక్స్ అండి. ఊపిరితిత్తులు చాలా గొప్ప క్రియ చేస్తాయండి. సో ఎందుకంటే మనం తీసుకునే గాలి కాలుష్యం అవుతుంది. కాలుష్యం అయిన గాలి ఏదైతే ఉందో, అంటే ఆక్సిజన్ ఏదైతే ఉందో దాన్ని శుద్ధి చేసి రక్తం ద్వారా ప్రతి కణానికి పంపించే ప్రక్రియ మన లంగ్స్ చేస్తూ ఉంది. ఈ లంగ్స్ డ్యామేజ్ అయినాయి అనుకోండి, మనం సమర్థవంతంగా మనం ఆక్సిజన్ శుద్ధి చేసుకోకుండా పొల్యూట్ అయినటువంటి ప్రాణవాయువు ఏదైతే ఉందో దాన్నే మనం తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఈ ప్రాణవాయువు ఏదైతే ఉందో దాన్ని శుద్ధి చేయడానికి లంగ్స్ ప్రధానమైనటువంటి పాత్ర ఉంటాయి. ఈ లంగ్స్ ని మనం కాపాడుకోకపోతే మనకి ఇవి డ్యామేజ్ అయినాయి అనుకోండి, జనరల్ గా ఫారిన్ బాడీస్ ఏవైతే ఉన్నాయో, టీబీ లాంటి వైరస్లు ఏవో వచ్చినప్పుడు సో పల్మనరీ ట్యూబర్క్లోసిస్ వస్తుంది అనమాట. సో అలాంటి రాకుండా ఉండడం కోసం ఈ డిటాక్సిఫికేషన్ అంటే ఏంటంటే, పూర్వం మన ఇత్తడి సామాన్ని ప్రతి పండుగలు వచ్చినప్పుడు చింతపండు, నిమ్మకాయతో రుద్ది క్లీన్ చేస్తే తలతల మెరుస్తూ ఉంటాయి. అది డిటాక్సిఫికేషన్ అంటే. సో ఆ పాత్రలు అయితే మనం బయట డిటాక్సిఫై చేస్తాం, శుద్ధి చేస్తాం. మరి మన అంతర్భాగాలను ఎవరు చేస్తారు? అలాంటి ఊపిరితిత్తులకి మనకి చాలా ప్రధానమైనటువంటి పాత్ర, గాలిని శుద్ధి చేసి పంపించే గొప్ప ధర్మం నెరవేరుస్తుంది. అలాంటి ఊపిరితిత్తులను డిటాక్సిఫై చేయడానికి ఈ లంగ్ డిటాక్సిఫై క్యాప్సూల్స్ ఉన్నాయండి. ఓకేనండి. నెక్స్ట్, సో పైల్స్ కంప్లైంట్. సో జనరల్ గా మనం 3 పూటలు తింటా ఉండేది, కానీ టాయిలెట్కి వెళ్తానికి చాలా మంది నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. ఇది కాన్స్టిపేషన్ అంటాం. దీనికి గల కారణం స్పైసీ ఫుడ్ తినడం, సో వాటర్ ఎక్కువ తాగపోవడం, చాలా కారణాలు ఉంటాయి. దీనివల్ల కాన్స్టిపేషన్ వస్తుంది. కాన్స్టిపేషన్ ఎప్పుడైతే వస్తుందో యానస్ దగ్గర ఒత్తిడి పెరుగుతుంది. వానస్ దగ్గర ఒత్తిడి ఎప్పుడైతే పెరిగిందో అక్కడ మీకు యానస్ లోపల, అంటే ఎలిమెంటరీ కెనాల్ చివరి భాగం అనమాట, ఆ చివరి భాగంలోని హెమరాయిడ్స్ వస్తాయి, గడ్డల్లాగా వస్తాయి. వచ్చిన తర్వాత ఇంటర్నల్ అది బ్లాస్ట్ అవడం, బ్లీడింగ్ అవడం జరుగుతాయి. తర్వాత కొన్ని పిలకల్లాగంటే ఆ టిష్యూ కిందకి జారిపోయి అన్బేరబుల్ పెయిన్ వస్తూ ఉంటుంది. సో తర్వాత కంటిన్యూస్ బ్లీడింగ్ అవుతూ ఉంటుంది. దీని ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ ఇంటర్నల్ లో పైల్స్ ఏర్పడతాయి, యానస్ లో పైల్స్ ఏర్పడతాయి, ఎక్స్టర్నల్ బయటికి ఏర్పడతా ఉంటాయి. దీనికి గల కారణం ఏంటంటే, సో వాటర్ తక్కువ తాగడం, లేదంటే స్పైసీ ఫుడ్ ఎక్కువగా తినడం, ఎక్కువగా సిట్టింగులు జాబులు చేయడం, ఎక్కువగా ట్రావెల్ చేయడం ఇత్యాది కారణాల వల్ల ఇది వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. అలాంటి వాళ్ళు అంటే చాలా మందికి ముఖ్యంగా కాన్స్టిపేషన్ వల్ల వస్తూ ఉంటాయి. సో కాబట్టి దాన్ని మనం జాగ్రత్తగా ముందే గ్రహిస్తే, సో ఈ పైల్స్ టాబ్లెట్స్ ఏవైతే ఉన్నాయో కేవలం 5 రోజులు వస్తాయండి. సో ఈ 5 రోజులు మనకు ఈ కోర్స్ వాడేస్తే కంప్లీట్ గా ఇంటర్నల్ ఎక్స్టర్నల్ టాబ్లెట్స్ ఏవైతే ఉన్నాయో, ఇంటర్నల్ ఎక్స్టర్నల్ ఫైల్స్ ఏవైతే ఉన్నాయో అన్ని కంప్లీట్ గా పోతుంది. కాకపోతే కనీసం 3 బాటిల్స్ అయినా వాడాలి. ఇవి వాడినప్పుడు మనం స్పైసీ ఫుడ్, చికెన్లు, మటన్లు, బిర్యానీలు ఇలాంటివి తినకూడదు. సో జంక్ ఫుడ్ అది తినకూడదు. అది తినకుండా ఇవి వాడుకుంటూ ఎక్కువగా లిక్విడ్స్ తీసుకోవాలి, మజ్జిగ తీసుకోవాలి. అలా ఇవి
5 రోజులు వస్తాయి. ఇలాంటివి కనీసం 3 బాక్సులు వాడేస్తే కంప్లీట్గా ఇంటర్నల్ ఎక్స్టర్నల్ ఫైల్స్ పోతాయండి. ఇది నేను చాలా మందికి ఇచ్చాను. ఆ మంచి రిజల్ట్ వచ్చిన తర్వాత ఒకళ్ళు చూసి ఒకళ్ళు, ఒక లారీ డ్రైవర్ ఎక్కడి నుంచో మణిపూర్ నుంచి వస్తూ, మా బ్రదరు పాన్ షాప్ అవుతుంది, ఆ కూల్ డ్రింక్ షాప్ దగ్గర వచ్చి చెప్తుంటే సందర్భంలో మా బ్రదర్ నేను వాడనేది చాలా బాగా పనిచేస్తుందంటే ఒక్కసారి 6 బాటిల్స్ పట్టుకెళ్ళాడు ఆయన. నేను ఇటు రాను కదండి, ఒకసారి తీసుకుంటానని తీసుకెళ్ళాడు. సో కాబట్టి ఇలాంటి టెస్టిమోనియల్స్ ద్వారా ఈ ఫైల్స్ కంప్లైంట్ మిషన్ కుట్టే వాళ్ళకి, ఎక్కువ కంప్యూటర్ దగ్గర గంటల తరబడి కూర్చునే వాళ్ళకి, ఎక్కువ సైక్లింగ్ చేసే వాళ్ళకి, ట్రావెల్ చేసే వాళ్ళకి వస్తూ ఉంటాయి అన్నమాట. అలాంటి అద్భుతమైనటువంటి, సో మీకు ప్రైమరీ ట్రీట్మెంట్, ఇవన్నీ ట్రీట్మెంట్ బేస్డ్, ఇవేమీ సప్లిమెంట్స్ కాదు, ఇవన్నీ ట్రీట్మెంట్. మీకు ఇలా తగులుతూ ఉంటారు. ప్రతి కేసుని మనం ఇంటిగ్రేటెడ్ ట్రీట్మెంట్కి, ప్రతి కేసుని మనం రివర్సల్ ట్రీట్మెంట్ తీసుకురావాల్సిన అవసరం లేదు. సో మీకు ఎందుకంటే కొంత మెడికల్ నాలెడ్జ్ ఇస్తున్నాం కాబట్టి, మీరు ఆయుజింగ్ డిజిటల్ అడ్వైజర్ కాబట్టి, మీ వల్ల కానివి, మీకు సాధ్యం కానివి, డాక్టర్ మాత్రమే చూడాల్సినవి ఏవైతే ఉన్నాయో వాటికి మనం సజెస్ట్ చేస్తాం, ఇంటిగ్రేటెడ్ ట్రీట్మెంట్ ఇస్తాం. సో ఇంకా మీకు అతి త్వరలో ఇంకా మంచి మంచి ప్రొడక్ట్స్ వస్తున్నాయి మనకి. అన్ని హెల్త్ కేర్, ప్రతి ఇంట్లో కిట్ అనమాట, వెల్నెస్ కిట్. ఆ కిట్ ఇంట్లో ఉంచుకుంటే మీ ఇంటి దగ్గర రోగాలు రావడానికి భయపడిపోతాయి. అలాంటి అద్భుతమైనటువంటి ప్రొడక్ట్స్ మన దగ్గర ఉన్నాయి. కాబట్టి యూజ్ ది ప్రొడక్ట్, ఎక్స్పీరియన్స్ ది ప్రొడక్ట్ అండ్ షేర్ యువర్ ఎక్స్పీరియన్స్ విత్ అదర్ పీపుల్. మీరు వాడండి, మీ ఇంటిలో పాది వాడండి, అనుభూతి చెందండి. సో అనుభూతిని మీరు పక్క వాళ్ళకి షేర్ చేయండి. ఆ విధంగా మీ కొత్త లీడ్స్ వస్తాయి. సో ఆ విధంగా మనం ఈ ప్రొడక్ట్స్ని ప్రమోట్ చేయొచ్చండి. నెక్స్ట్, ఓకేనా సార్? హలో. సో ఇవి మెన్ పవర్ అండి. చాలా మంది చెప్పుకోవడానికి సిగ్గుపడతారండి. జనరల్గా డయాబెటీస్ ఉన్న వాళ్ళకి తర్వాత ఇవాళ అందరికీ 40+ వచ్చిన తర్వాత కూడా సెక్షువల్ డిజైర్ తగ్గిపోతా ఉంది. సెక్స్ అనేది నిద్ర, ఆహారం, మైథునం అనేది సృష్టిలో ప్రతి జీవరాశికి చాలా ఇంపార్టెంట్ అండి. అదేదో భూత్ అనుకోవద్దు. సెక్స్ అనేది నిద్ర, ఆహారం, మైథునం ప్రతి జీవరాశికి సృష్టిలో భగవంతుడు ఇచ్చినటువంటి అవసరం అది. కాబట్టి ఈ సెక్స్ డిజైర్ రకరకాల కారణాల వల్ల తగ్గుద్ది. అదేం తప్పు కాదు, పాపం కాదు. ఆకలి తగ్గిపోవట్లేదా? ఆకలి ఎందుకు తగ్గిపోతుంది? డైజెస్టివ్ గ్లాండ్స్ లో డైజెస్టివ్ సిస్టమ్ అనేది సరిగా లేకపోవడం వల్ల ఆకలి తగ్గడం ఇవన్నీ జరుగుతాయి. మన బ్రెయిన్ కెమిస్ట్రీని బట్టి, బాడీ కెమిస్ట్రీని బట్టి బ్రెయిన్ కెమిస్ట్రీని బట్టి మన సిస్టమ్స్ ఉంటాయి. ఆకలి ఎలాగైతే తగ్గిపోతుందో, టెస్టోస్టెరాన్ అనే హార్మోన్, సెక్సువల్ హార్మోన్, మన బ్రెయిన్ లో ఆ థాట్ వచ్చినప్పుడు ఆ హార్మోన్ సరిగా రిలీజ్ కాకపోతే మీకు డిజైర్ అనేది ఉండదు, ఎరెక్షన్ ఉండదు. తద్వారా ఫ్రీ ఇజాకులేషన్ సమస్యలు కొందరికి ఉంటాయి, అతి త్వరగా క్లోజ్ అయిపోవడం. సో అలాంటి ఫ్రీ ఇజాకులేషన్ సమస్యలు ఉన్న వాళ్ళు, సో టెస్టోస్టెరాన్ హార్మోన్ సరిగా రిలీజ్ కాని వాళ్ళు, ఇలాంటి వాళ్ళందరికీ కూడా అద్భుతమైనటువంటి సో ఈ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. ఇందులో సఫేద్ ముస్లి అనేది ఒకటి ఉందన్నమాట. ఈ సఫేద్ ముస్లి అనేది ఈ సెక్షువల్ హార్మోన్ ని ఎక్కువగా రిలీజ్ చేస్తుంది. అశ్వగంధ నైట్రిక్ ఆక్సైడ్ ని బాగా ప్రొడ్యూస్ చేస్తుంది. నైట్రిక్ ఆక్సైడ్ అని ఎలక్ట్రికల్ పవర్ లాంటిది. సో ఇది ఖచ్చితంగా ఈ నైట్రిక్ ఆక్సైడ్ చాలా ఇంపార్టెంట్. మన ప్రతి బాడీలో ఆర్గాన్ కి సందేశాన్ని పంపించేది ఈ ఎలక్ట్రికల్ పవరే, అదే నైట్రిక్ ఆక్సైడ్. ఆ నైట్రిక్ ఆక్సైడ్ ని బాగా ప్రొడ్యూస్ చేసేది అశ్వగంధ కాంబినేషన్ ఉంది. మంజిస్టా బ్రెయిన్ కెమిస్ట్రీని మారుస్తుంది. అదే విధంగా మీకు ఇలాంటి కొన్ని రకాల ఇంగ్రీడియంట్స్ ఉన్నాయండి. అశ్వగంధ, శంఖపుష్పి, సో బ్రెయిన్ కెమిస్ట్రీ మార్చేది, ఇలాంటి అద్భుతమైనటువంటి కాంబినేషన్స్ ఉన్నాయి. సో ఇందులోని ఇది తీసుకోవడం వల్ల చాలా మందికి న్యాచురల్ డిజైర్ కలుగుతుంది. ఇవి స్టెరాయిడ్స్ కాదండి. జనరల్గా ఇంగ్లీష్ మెడిసిన్ లోనే మనకి వయాగ్రాలు ఇలాంటివన్నీ ఉంటాయి, అవన్నీ స్టెరాయిడ్స్ అనమాట. అవి అందరికీ అడ్వైజబుల్ కాదు. అందరికీ కాదు, ఎవరికి కూడా అవి అంత అడ్వైజబుల్ కాదు. అవి స్టెరాయిడ్స్, ఆ స్థానంలో ఉత్ప్రేరకాలు అంటారు, ఉత్ప్రేరకాలు. సో అలా కాదు, న్యాచురల్ గా దేవుడిచ్చిన సిస్టమ్ ఏదైతే ఉందో ఆ సెక్షువల్ డిజైర్ ని ఎన్హాన్స్ చేసే అద్భుతమైనటువంటి ప్రకృతి సిద్ధమైనటువంటి ఇంగ్రీడియంట్స్ ఇందులో ఉన్నాయన్నమాట. అశ్వగంధ, సఫేద్ ముస్లి, మంజిష్ట, శంఖపుష్పి ఇలాంటివన్నీ కూడా ఉన్నాయన్నమాట. అదేవిధంగా గోక్షీర అనేది కూడా ఇందులో ఉంది. చాలా అద్భుతమైనటువంటి ఇంగ్రీడియంట్స్ ఇందులో ఉన్నాయి. దీంతో పాటుగా ఇంకా పవర్ఫుల్ కిట్ ఇంకోటి ప్రత్యేకంగా హైజీన్ మెన్ పవర్ క్యాప్సూల్స్ తో మెన్ పవర్ కిట్ ఉందన్నమాట. అది ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్. సో డిస్ప్లే చేస్తారు సార్. ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ అనమాట. అంటే కడుపులో టాబ్లెట్ తీసుకోవాలి, ఎక్స్టర్నల్ గా కూడా యూజ్ చేసే ఒక స్ప్రే అనమాట ఉన్నాయి. ఇలాంటివి ఎన్నో ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఈ ప్రొడక్ట్స్ అన్ని కూడా మనం వాడుకుంటూ ఉంటే మనం హెల్దీగా ఉంటాం.
సో మనం హెల్దీగా ఉన్నప్పుడు సో వాట్ ఈస్ ది సీక్రెట్స్ అవర్ హెల్త్ అని మిమ్మల్ని అడుగుతారు. ఏంటి ఎంత యాక్టివ్గా ఉంటావు ఎప్పుడు నువ్వు అని మిమ్మల్ని అడిగినప్పుడు యాక్టివ్గా ఉండరండి, ఉంటారా లేదా? సో చెప్పొచ్చో చెప్పకూడదు. యాక్చువల్గా నేను ఇప్పుడు చెప్పను. యాక్చువల్గా ఐఎమ్ క్రాసింగ్ 70 years ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. సో నాకేవో కొద్దిగా ఈ మధ్య కాలంలో పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల కొంచెం డల్నెస్ వచ్చిందేమో కానీ నేను ఎప్పుడు హెల్దీగా యాక్టివ్గా ఉంటానండి. కారణం సీక్రెట్స్ ఆఫ్ మై హెల్త్ ఈజ్ సో న్యాచురల్ ఇంగ్రీడియంట్స్, ప్రకృతి సిద్ధమైనటువంటి సి భక్తార్ లాంటి ప్రొడక్ట్స్ నేను వాడుతూ ఉంటాను కాబట్టి ఎప్పుడు హెల్దీగా యాక్టివ్గా ఉంటాను. కారణం అదండి. సో ఇది ఇక్కడ మీకు చూపిస్తున్న మెన్ పవర్ కిట్ అనేది సో మీకు అశ్వగంధ టాబ్లెట్స్, ఇలా టాబ్లెట్స్ తో పాటుగా ఒక స్ప్రే కూడా ఉంటుంది. అంటే పురుషులు ఆ పెనిస్ మీద స్ప్రే చేసుకుంటే సో ప్రీ ఇజాక్యులేషన్, త్వరగా క్లైమాక్స్ రాకుండా సో ఎరక్షన్ ఉండడం, మంచి స్పెర్మ్ కౌంట్ పెరగడం, ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. సంతానం పురుషులు శుక్రకణాల సంఖ్య తగ్గడం వల్ల కూడా, పురుష సంఖ్యలో శుక్రకణాల మొటిలిటీ తగ్గడం వల్ల కూడా సంతానం ఉండదు. కాబట్టి అలాంటి వాళ్ళకి ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఓకే అండి, అందరూ వాడండి, ఆరోగ్యంగా ఉండండి. అందరికీ మన హెల్త్ సీక్రెసీ చెప్పండి. సీక్రెట్స్ ఆఫ్ మై హెల్త్ ఈజ్ సి భక్తార్ అని చెప్పండి. ఓకేనండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, థ్యాంక్ యూ ఎల్వి గారు. చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఈరోజు మన అన్ని ప్రొడక్ట్స్ కూడా కవర్ చేశారు. చాలా వెరీ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్. ఎందుకంటే ఇవన్నీ కూడా ఆయుర్వేదిక్ ప్రొప్రైటరీ మెడిసిన్స్, ఇవేమి న్యూట్రిషన్ సప్లిమెంట్స్ కాదు. సప్లిమెంట్ అంటే ఏంటంటే మనం తినే ఫుడ్ తో పాటు తీసుకునే దాన్ని సప్లిమెంట్ అంటాము. మెడిసిన్ అంటేనేమో ఆ యొక్క డ్యామేజ్ అయిన ఆర్గాన్ మీద పనిచేసే ఒక మెడిసినల్ వాల్యూ, అది కూడా న్యాచురల్ మెడిసిన్. ఇవన్నీ కూడా ఆయుర్వేదిక్ అంటే హెర్బ్స్ ద్వారా చేసిన మెడిసిన్స్ కాబట్టి వీటితోని ఎలాంటి హానికరం కానీ, ఎలాంటి డ్యామేజ్ కానీ, లేదా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని మెడిసిన్స్ మనం ఇది చేసేది. ఇవి మీరు యాజ్ ఎ ఆయుజింగ్ హెల్త్ అడ్వైజర్ మీరు యూ కెన్ రిఫర్ అన్నమాట. సో జనరల్ ప్రతి దానికి కూడా డాక్టర్ దగ్గరికి తీసుకురావాల్సిన పని లేదు. ఫస్ట్ దీని నుంచి స్టార్ట్ చేసి ఒక 1 week ఈ కోర్స్ వాడిన తర్వాత అప్పుడు వాళ్ళని డాక్టర్ కన్సల్టేషన్, డిజిటల్ కన్సల్టేషన్ ఉంది, అదే విధంగా మనకి ఫిజికల్ గా ఆఫ్లైన్ కన్సల్టేషన్ ఉంది. ఏదైనా కన్సల్టేషన్ తీసుకొని రావచ్చు. ఎగ్జాంపుల్ నిన్న ఈ ట్రైనింగ్ అయిన తర్వాత నంద్యాల నుంచి వెంకట సుబ్బయ్య గారు ఒక వెయిట్ లాస్ కేసు, అంటే ఒక లేడీని డిజిటల్ కన్సల్టేషన్ ద్వారా, అంటే మన యాప్ ద్వారా ఆ కన్సల్టేషన్ చేయడం జరిగింది. అంటే మోటివేషన్ అనేది అట్లా ఆ విధంగా 1 by 1 ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ అయ్యేసరికి దాన్ని ఎలా వాడాలో కూడా అర్థం అవుతుంది మన అడ్వైజర్ కూడా. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దాన్ని యూటిలైజ్ చేసుకొని, సో డిజిటల్ టెక్నాలజీ అంటే ఏంటో ఫస్ట్ మీకు ఐడియా రావాలి. డిజిటల్ టెక్నాలజీలో మెయిన్ మీకు ఫస్ట్ నుంచి నేను చెప్పేది, మీతో పాటుగా మీ టీంలో కనీసం మీకు తెలిసిన వాళ్ళందరినీ కూడా, ఎవరైతే ఐడీలు యాక్టివేట్ అయ్యి ఉన్నాయో వాళ్ళందరినీ మీరు బిజినెస్ పార్ట్నర్ గా చేసుకోవాలి. బిజినెస్ పార్ట్నర్ గా చేసుకోవాలి అని అంటే వాళ్ళని కూడా సిస్టమ్ లోకి మీరు ఇన్వాల్వ్ చేయాలి. సిస్టమ్ లోకి ఇన్వాల్వ్ చేయాలి కాబట్టి మీరు వాళ్ళని కొంచెం తరువుగా 1-2 సార్లు వాళ్ళతో మాట్లాడి, వాళ్ళతోని ఫాలో అప్ లో ఉండి వాళ్ళని కూడా సిస్టమ్ లో తీసుకొచ్చినట్టయితే బాగుంటుంది. ఇప్పుడు నిన్న జరిగిన బిజినెస్ సెమినార్, జస్ట్ అది ఇంట్రడక్టరీ బిజినెస్ సెమినార్ నిన్న జరిగింది. యాక్చువల్ ఫుల్ పేజ్ బిజినెస్ సెమినార్ అనేది స్టెప్ బై స్టెప్ మీకు పెరుగుతూ వస్తుంది. సో నిన్న జరిగిన ఆన్లైన్ బిజినెస్ సెమినార్ ప్లస్ ఈ రోజు ఎల్వి సార్ చెప్పిన ఈ ప్రొడక్ట్స్ దాని మీద గురించి మీ యొక్క డౌట్స్ ఏమైనా ఉంటే డౌట్స్ క్లారిఫై చేసుకోవచ్చు. అదే విధంగా మీరు టీంని పెంచండి. నేను ప్రతిరోజు చెప్తున్నాను, మళ్ళా రిపీట్ చేయటం కాకుండా మీతో పాటుగా మీ యొక్క టీం మెంబర్స్ ని మీరు ఇన్వైట్ చేసినట్టయితే, ఇంతకన్నా మీరు 1000 రూపాయలు పెట్టినా కానీ ఇలాంటి ట్రైనింగ్ అనేది రాదు మీకు. ఎందుకంటే మీ యొక్క బిజినెస్ కి ఇన్వెస్ట్మెంట్, అంటే మీరు చేసేప్పుడు రైట్ నో హెల్త్ సర్వీస్ కి ఇన్వెస్ట్మెంటే ఈ యొక్క ప్రొడక్ట్ నాలెడ్జ్, ట్రీట్మెంట్ నాలెడ్జ్, బిజినెస్ నాలెడ్జ్. ఈ నాలెడ్జ్ అనేది మీరు మీతో పాటు మీ టీం మెంబర్స్ కూడా అది పొందినట్టయితే ప్రతి ఒక్కరికి అది ఉపయోగకరంగా ఉంటుంది. అందరూ గ్రో అవడానికి అవకాశం ఉంటుంది. వితౌట్ నాలెడ్జ్ యూ కాంట్ డూ ఎనీథింగ్. నేను ఏదో జాయిన్ అయ్యాను, నాకు లక్షల రూపాయలు వచ్చేయాలంటే అది ఎక్కడ సాధ్యం కాదు అది. సో కాబట్టి ఏంటంటే ఇక్కడ మీకు ఇన్వెస్ట్మెంట్ లేదు, కనీసం నాలెడ్జ్, అంటే మీకు ఈ యొక్క హెల్త్ నాలెడ్జ్ అన్న మీరు సంపాదించుకునే ప్రయత్నం అయితే చేయండి. రైట్ నో ఇప్పుడు ఎవరికైనా డౌట్స్ ఏమైనా ఉంటే ఆ డౌట్స్ ఎల్వి గారు నేను ఇద్దరు కూడా క్లారిఫై చేస్తాం. ఇంకా అదర్ లీడర్స్ కూడా మీరు వేరే వాళ్ళకున్న డౌట్స్ ఏదైనా మీరు క్లారిఫై చేసుకో. రేపటి నుంచి ఒక 5 to 10 minutes ఎవరైతే లీడర్స్ విల్లింగ్ ఉన్నారో ఈ యొక్క సబ్జెక్ట్ మీద, మేబీ పర్సనాలిటీ డెవలప్మెంట్ కావచ్చు, లేదా మన బిజినెస్ ప్లాన్ కావచ్చు, లేదా ప్రొడక్ట్స్ గురించి కావచ్చు, ఒక 5 to 10 minutes మనకు వచ్చే వాళ్ళలోనే ఒక స్పీకర్ గా ఇచ్చే అవకాశాన్ని ఎల్వి గారు నిన్న చెప్పడం జరిగింది. కాబట్టి ఎవరన్నా విల్లింగ్ ఉన్నట్టయితే వాళ్ళు కూడా ఒకసారి కాల్ చేసి చెప్పినట్టయితే వాళ్ళకు కూడా ఎందుకంటే మీకు లీడర్షిప్ డెవలప్మెంట్ అనమాట. ఎల్వి గారు మాట్లాడటం లేకపోతే నేను మాట్లాడటం ఇలా కాకుండా లీడర్షిప్ డెవలప్మెంట్ అంటే మీరు కూడా దీంట్లో పార్టిసిపేట్ చేయాలి. పార్టిసిపేట్ చేస్తూ
మాట్లాడుతూ ఉంటే మీకు కూడా అలవాటు అవుతుంది. కాబట్టి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి విల్లింగ్ ఉన్న వాళ్ళకి ఒక 5 to 10 minutes ఒక 1 week లేకపోతే 4 రోజులు 5 రోజులు అనేది వాళ్ళకు టైం కేటాయించడం జరుగుతుంది. ఒక సబ్జెక్ట్ మీద ఏదో ఒకటి మీకు తెలిసిన సబ్జెక్ట్ మీద, అంటే హెల్త్ కి సంబంధించింది, మేబీ పేషెంట్ టెస్టిమోనియల్ కావచ్చు, లేదా ఒక ప్రాబ్లం గురించి కావచ్చు, ఏదైనా మీకు తెలిసిన విషయాన్ని షేర్ చేసుకుంటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రిపేర్ అవ్వాల్సిందిగా ప్రతి ఒక్క లీడర్ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇప్పుడు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు ఆ డౌట్స్ అవి అడగొచ్చు, అవి క్లారిఫై చేయడానికి ప్రయత్నం చేద్దాం. మైక్స్ ఆన్ చేసుకోండి. ఏం క్వశ్చన్స్ లేవండి? ఎలాంటి క్వశ్చన్ లేదా ఎవరికి కూడా? జస్ట్ మైక్ ఆన్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా మైక్ ఆన్ చేసుకోండి. మీ అక్కడ మైక్ సింబల్ ఉంటుంది. పద్మయ్య గారు మీరు ఒకసారి మీతో స్టార్ట్ చేయండి. పద్మయ్య గారు చెప్పండి. గణపతి గారు వచ్చారు. పద్మయ్య గారు ఉన్నారు. మల్లికార్జునరావు గారిని కొత్తగా కనిపిస్తున్నారు. వెల్కమ్ టు అది సాయిజింగ్ ఫ్యామిలీ మల్లికార్జునరావు గారు. సో మీరైనా ఒకసారి మైక్ ఆన్ చేసి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకోవచ్చు. చెప్పండి, మాట్లాడండి. ఎవరికి డౌట్స్ ఏం లేవు? ఎంతసేపు వెయిట్ చేద్దాము? సార్ గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. సార్ నా పేరు మల్లికార్జున్ అండి. ప్రజెంట్ నేను రియల్ ఎస్టేట్ మార్కెట్ లో ఉన్నాను. ఈ మధ్య మనకి ఎల్వి గారు కలిసిన సందర్భంగా ఇటు వచ్చానండి. ఎల్వి గారు మనకి పాత మిత్రుడు, చాలా నుంచి పరిచయం ఉన్నా. అయితే నాకు వచ్చిన ఒక ఐడియా ఏంటంటే, జస్ట్ ఇవాళ మార్కెట్లో బిజినెస్ హెవీ కాంపిటీషన్ ఉంది. ఈ కాంపిటీషన్ ని తట్టుకోవడానికి మనం ఇచ్చే షేరింగ్ చాలా తక్కువ ఉందని నా అభిప్రాయం అండి. ఓకే, దీన్ని ఏదైనా మీరు కొంచెం ఆలోచిస్తే బాగుంటుందని నా సలహా. చెప్పండి మీ సలహా. ఎందుకంటే సీనియర్లు మీ గురించి చాలా బాగా చెప్పారు ఎల్వి గారు. సో పాత మిత్రులు, ఇంతకుముందు కలిసి చేశారు, చాలా యాక్టివ్ గా, చాలా అగ్రెసివ్ గా చేసేవాళ్ళని చెప్పారు. సో ఎలాంటి సలహా అయినా కానీ తీసుకుంటానికి, ఎందుకంటే ఇది హెల్త్ కాబట్టి చాలా మందికి ఇవాళ రేపు ఈజీ మనీ ఎర్న్ చేసే కంపెనీలు వచ్చేసి టెంప్టేషన్ చేయటం, లక్షల రూపాయలు కట్టించడం, ముంచేయటం, మునగటం, ఇవన్నీ చేయటంలో ఒక ఏదైనా కొత్త బిజినెస్ వచ్చిందంటే దాన్ని నెగిటివ్ గా చూడటం ఫస్ట్ మొదలు పెట్టారు. కానీ మన అలా కాదు. దాదాపు 15 సంవత్సరాల నుంచి దీని మీద రీసెర్చ్ చేస్తూ 2 సంవత్సరాలు పైగా అయింది కంపెనీ ఎస్టాబ్లిష్ అయ్యి కూడా. సో ఏదో ఇవాళ కొత్తగా మనం స్టార్ట్ చేసి ఇదేది కాదు. దీనికి ఏ టైప్ ఆఫ్ వెళ్తే మనం ఇది ఉంటుందో మీరు కెన్ అడ్వైజర్స్. సో దాన్ని తప్పకుండా మేము కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేస్తాము. ఇప్పుడు హెల్త్ ప్రోడక్ట్ అనేది ఒక అద్భుతమైన ప్రోడక్ట్ అండి మార్కెట్లో. ఎందుకంటే ఏ బిజినెస్ ప్లాన్ లోకి వెళ్ళినా కూడా మనకు ఉపయోగపడని ప్రోడక్ట్ ఉంటుంది. ఇది వచ్చేసి మన ఫ్యామిలీకి కానీ మనకు కానీ అందరికీ మంచి ఉపయోగపడే ప్రోడక్టే. కానీ అయితే ఇక్కడ మనం ఎంత మంచి వాళ్ళమైనా, ఎంత మంచి ప్రోడక్ట్ అయినా నాకేంటి అంటే కాడ కొంచెం తక్కువ అనిపిస్తుంది నాకైతే. దాన్ని ఏదైనా మీరు పెంచడానికి ఏదైనా అవకాశం ఉంటే చూడండి. అదే ఎలా చేద్దాం? ఎందుకంటే మనం ఇచ్చిన ప్యాకేజ్ చాలా చిన్న ప్యాకేజ్. అది ప్యాకేజ్ పెరిగితే ఆటోమేటిక్ గా రెమ్యునరేషన్ పెరుగుతుంది. సో ప్యాకేజ్ పెంచుదామా మరి? చూడండి సార్, అది మీకు అంటే ఐడియా అంటే నాకు కాదు, యాజ్ ఎ లీడర్ గా మీరు మీ అనుభవం లీడర్ గా ఏంటంటే, ఇప్పుడు ఇంత ముందు ఇచ్చిన వాటిలో అన్నిటికంటే కూడా మనం ఇచ్చే ఈ ప్యాకేజ్ లో ఇచ్చే రెమ్యునరేషన్ కూడా హైగానే ఇస్తున్నాం. ఏదో ఇక్కడ మనం టెంప్టేషన్ చేయటం కదా. ఇక్కడ మనం ఇచ్చేది మెడిసిన్. అంటే మెడిసిన్ అంటే ఇప్పుడు అందులో ఆయుర్వేదం మీకు తెలియదే కదా. ఆయుర్వేదం అంతా కాస్ట్లీ మెడిసిన్సే ఉంటాయి. అలోపతిక్ లాగా 10 రూపాయలకి 10 స్ట్రిప్లు దొరికే ఇది ఉండదు. సో కాబట్టి మనం మెడిసిన్ కాబట్టి ఇచ్చేది మెడిసినల్ గా కాబట్టి మరి దాన్ని మనం అంటే ఇంకేమైనా చేద్దామంటే ఒకసారి మనం ఎల్వి గారు, మీరు, నేను డిస్కస్ చేద్దాం. డిస్కస్ చేసి దీన్ని ఇంకేమన్నా అంటే ఇంకొకటి కూడా ప్యాకేజ్ వస్తుంది మనకి 3600.
దాంట్లో ఇంకా రెమ్యులేషన్ పెరగడానికి అవకాశం ఉంటుంది. సో కానీ అసలు మనకి ఫస్ట్ టీమ్ అనేది వస్తే దీంట్లో ఒక కోట్ల రూపాయలు రావడానికి అవకాశం ఉంది మల్లికార్జున గారు. ఎందుకంటే ఇది అర్థం చేసుకోవాలి ఫస్ట్. మన ఈ కాన్సెప్ట్ ని అర్థం చేసుకుంటే ఇదేదో ఒక రోజుతోనో లేదా ఒక నెలతోనో ఆగిపోయే సిస్టమ్ కాదు ఇది. సో ఇది కంటిన్యూస్ ప్రాసెస్. మనం మనుషులు ఉన్నంత కాలం కూడా ఇది రన్ అయ్యే ఇది. మనము మన పిల్లలు కూడా జనరేషన్ బిజినెస్ ఇది డిజైన్ చేసింది. కానీ దాంతో ఏంటంటే కాకపోతే ఏంటంటే స్టెప్ బై స్టెప్ 2-3 ప్యాకేజీలు పెడదాం. ఏ ప్యాకేజీలు వీలుంటే ఏ ప్యాకేజ్ చేయగలిగిన వాళ్ళు ఆ ప్యాకేజీకి మనం డైవర్ట్ చేసుకుంటే దాన్ని బట్టి ఇన్కమ్ కూడా పెరగడానికి అవకాశం ఉంటుంది. అవును సార్, అవును సార్. ఇప్పుడు అదే మనం ఏంటంటే మార్కెట్లో పోటీని కూడా తట్టుకోవాలి కదా. తట్టుకోవాలి అంటే ఇప్పుడు మనిషి మనం ఆరోగ్యము ఆదాయము 2 చెప్తున్నాం. కానీ ఇక్కడ వచ్చే ఒక సమస్య ఏంటంటే మనం ఎంత ఆరోగ్యంగా ఉన్నా ఆదాయం లేకపోతే పనికిరాం. మనం ఎంత ఆదాయం ఉన్నా ఆరోగ్యం లేకపోతే పనికిరాం. కాబట్టి ఈ రెంటిని బేరీజ్ చేసుకోవాలంటే ఇప్పుడున్న మార్కెట్లో ఉన్నటువంటి ఈ కాంపిటీషన్ తట్టుకొని మనం నిలబడాలంటే బెటర్ దెన్ మనకి ఐజింగ్లో పోతే అద్భుతమైన ఆదాయం ఉంది, అలాగే ఆరోగ్యం ఉంది అనేటువంటి ఫీలింగ్ కలిగినప్పుడు వాళ్ళు మన దగ్గరకు వస్తారు. మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళాల్సిన పని లేదు. నేను జాయిన్ అవుతాను, నాకు ఐడి ఇవ్వని వాళ్ళు మన చుట్టూ తిరిగేలా మన కంపెనీ ఏదైనా ప్లాన్ చేయగలిగితే దూసుకెళ్ళచ్చు అనమాట. సూపర్ పవర్గా దూసుకెళ్తాం. తప్పకుండా మీ ఆలోచనని కంపల్సరీ దీన్ని ఎక్సర్సైజ్ చేద్దామని చేసి అందరం డిస్కస్ చేసి దీన్ని పెంచడానికి ప్రయత్నం చేద్దాం. ఓకే సార్. ఎల్వి గారు మీరేమంటారు? ఎల్వి గారు అంటే ఇది నా ఒక్కడి కోసం కాదు సార్, మన కంపెనీ డెవలప్మెంట్ కోసం. మీరు అనేది కరెక్టే. ఇవాళ రేపు ఏమవుతుందంటే అన్ని ఈజీ మనీకి అలవాటు పడ్డారు. ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇక్కడ హైదరాబాద్ లోనే ఒక 3 నెలల క్రితం ఒక కంపెనీ వచ్చింది మన దగ్గర. హెల్త్ అడ్వైజర్ లో జాయిన్ అయ్యి తర్వాత బయటకు వెళ్ళి 8,000 రూపాయలు మీరు కట్టండి, 8,000 రూపాయలకి నెలలోనే మీకు 8,000 రూపాయలు ఇస్తూ ప్రతి నెల మీకు ఆదాయం 10,000 రూపాయలు పైన ఇస్తాం అనేసరికి జనం ఎగబడి దాదాపు 3-4 కోట్లు కట్టారు 3 నెలల్లో. ఏం లేదు సార్, 100 కోట్లు 3-4 కోట్లు అవుట్ అయిపోయింది. మూడో నెలకి అది ఎత్తేయడం జరిగింది. కట్టిన వాళ్ళంతా 8,000 కదా అని చెప్పి ఈజీగా తీసుకుంటున్నారు. అయితే ఇక్కడ దాని వల్ల మనకేం జరుగుతుందంటే మనం మార్కెట్ లోకి వెళ్ళాలి, మన కూడా అలాంటిదే అబ్బా ఇలాంటివి మేము చాలా చూసాం అనేటువంటి ఒక పాయింట్ ఈ మార్కెట్ ని మొత్తం సర్వనాశనం చేశారు. ఇక్కడ మనం ఎక్కడా కూడా ఆ టైప్ ఆఫ్ లేదు. ఇప్పుడు 2,700 రూపాయలు అంటే 2,500 రూపాయలకి 3,200 రూపాయలు టోటల్ మనం మెడిసినల్ ప్రొడక్ట్స్ మనం ఇచ్చేస్తున్నాం. సో కాబట్టి ఎవరైతే అడ్వైజర్ ఉన్నారో వాళ్ళకి కానీ కంపెనీకి కానీ ఎలాంటి రిస్క్ లేదు. రేపొద్దున్న ఏమైనా వాళ్ళు చేసినప్పుడు దాదాపు 1000 మంది మనకి జాయిన్ అవుతున్నారు. వాళ్ళందరూ కూడా వాళ్ళు ప్రొడక్ట్ వాడుతున్నారు లేదా ఎవరికి ఇచ్చేస్తున్నారు. కాబట్టి ఇక్కడ కంపెనీ సైడ్ కానీ లేకపోతే అడ్వైజర్ గా వచ్చిన ఎవరికి కూడా రిస్క్ అనేది 0%. రేపొద్దున ఇమీడియట్ గా మనం ఆ కిట్ అనేది ఇస్తున్నాం. అది కూడా డిలే లేదు. ఈ రోజు మా ఐడి యాక్టివేట్ చేశారంటే నియర్ బై అయితే ఇమీడియట్ అవుతుంది. అదే అవుట్ స్టేషన్ అయితే 1-2 డేస్ పడుతుంది బై కొరియర్ రావడానికి. అంతే తప్ప ఎక్కడ కూడా మనం అంటే వాళ్ళని కంపేర్ చేసి వాళ్ళతో మనం పోల్చుకోవాల్సిన అవసరం లేదు. సో కాకపోతే ఏంటంటే ఈజీ మనీకి అలవాటు పడిపోయి టెంప్టేషన్ ఒక్కొక్కడు 1,00,000 రూపాయలు కట్టించి ఒక 6 నెలల్లోనే 100 కోట్లు 200 కోట్లు కలెక్ట్ చేసి బోర్డు తిప్పేసిన కంపెనీలు చాలా. అలాంటి వాటికి అయిన టెంప్టేషన్ మన ఇలాంటి స్టాండర్డ్ ఉన్న కంపెనీలకి రావడం కొద్దిగా టైం తీసుకుంటుంది. సో కానీ మీలాంటి స్టాండర్డ్ ఉన్న వాళ్ళు ఎవరు కూడా స్టాండర్డ్ మెంటాలిటీ ఉన్న వాళ్ళు 1-2 సార్లు ఆలోచిస్తారు. ఆలోచన చేసి డెసిషన్ తీసుకున్న తర్వాత మళ్ళీ దాన్ని వెనక తిరిగి చూసుకుంటాం అనేది ఉండదు. కాబట్టి దాన్ని పెద్దగా మనం వాళ్ళని కంపేర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. కాకపోతే మీరన్నట్టుగా ఈ కాంపిటీషన్ మార్కెట్ లో వాళ్ళకన్నా బెస్ట్ గా వెళ్ళాలి ముందుకి, వాళ్ళకన్నా ఫాస్ట్ గా వెళ్ళాలంటే ఏదో ఒకటి కొంచెం ఇన్నోవేటివ్ గా మనం ఆలోచన చేసి చేయాలి. కరెక్టే మీరు అన్నది. చూద్దామండి అది ఎలా చేద్దాం అనేది. నెక్స్ట్ ఇంకెవరికైనా? సార్ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గణపతి. మీ పేరు? సార్ ఐఎమ్ గణపతి సార్. ఓకే గణపతి గారు. సార్ నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మామూలుగా ఆయుర్వేదం రాజవైద్యం అనే దాన్ని నేను బాగా నమ్ముతాను సార్. ఓకే. తర్వాత వచ్చి స్టాక్ పాయింట్స్ జిల్లా హెడ్ క్వార్టర్స్ లో కనీసం ఒక్కొక్కటన్నా పెడితే బాగుంటది అనేది నా ఉద్దేశం సార్. అదే ఇప్పుడు టీమ్ రిక్రూట్మెంట్ చేసుకుంటూ ఇది మన దగ్గర స్టాక్ పాయింట్ అన్నాం. స్టాక్ పాయింట్ అంటే మళ్ళీ దానికి ఇన్వెస్ట్మెంట్ అది ఉంటుంది. మనకు ఓన్లీ డెలివరీ పాయింట్.
మీరు ఎక్కడ అదే కంపెనీ తయారు చేసిన సిస్టమ్ ఏంటంటే డెలివరీ పాయింట్ అంటే ఓన్లీ మీరు డెలివరీ చేయటం, అంటే ఎవరికైతే మన అడ్వైజర్స్ కావచ్చు, పేషెంట్స్ కావచ్చు, వాళ్ళకి కావాల్సిన రిక్వైర్మెంట్ ఏందో పిన్ కోడ్ వైజ్ రైట్ మనకు ఆ సిస్టమ్ ఉంది. కానీ ఎవరైతే ముందుకు వస్తారో వాళ్ళకి మినిమం 50,000 to 1 lakh వరకు వాళ్ళు ప్రొడక్ట్స్ అనేది మెయింటైన్ చేయడానికి కంపెనీ అవకాశం ఇస్తుంది. అది ఎక్కడ కూడా మీరు ఎవరికి కూడా అమ్మాల్సిన పని లేదు, ఓన్లీ డెలివరీ మీదనే మీకు కమిషన్ అనేది వస్తుంది. కాబట్టి అవి కూడా ఆల్రెడీ ఉంది. ఎవరైనా విల్లింగ్ ఉన్నట్టయితే, సపోజ్ మీరు నెల్లూరులో ఉన్నారు, నెల్లూరులో కావాలంటే వీఆర్ రెడీ. కాకపోతే ఎవరైతే ఒకరికి ఇస్తామో ఆ ఒకరికే ఉంటుంది ఏరియా వైజ్, అంటే ఒక పిన్ కోడ్ రైట్. ఇప్పుడు ఒక మండలాన్ని తీసుకుంటున్నాం మనం, ఆ మండలంలో ఆ ఒక్కరికి, ఎందుకంటే వాళ్ళకి కూడా ఉపాధి అనేది రావాలి కాబట్టి ఆ ఒక్కరితోనే మనం ముందుకెళ్ళటం జరుగుతుంది. సో కాబట్టి అలా ఎవరైనా ఉన్నట్టయితే, మీకు ఎవరైతే సీనియర్ ఉన్నారో వాళ్ళు కన్సల్ట్ అయినట్టయితే కంపల్సరీగా మనం ఆ స్టాక్ పాయింట్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది. సో డెలివరీ పాయింట్ అంటాం. డెలివరీ పాయింట్ మీకు ఎక్కడ జీరో రిస్క్, ఇక్కడ ఐడి వేసినా రిస్క్ లేదు, మీరు డెలివరీ పాయింట్ మెయింటైన్ చేసినా రిస్క్ అనేది లేదు. సో ఎప్పటికప్పుడు కంపెనీ ఆ ప్రొడక్ట్స్ అనేది మీకు పంపించేస్తూ ఉంటుంది. ఎవరైతే ఐడీస్ కానీ లేదా రీపర్చేస్ కానీ ఉందో మీ దగ్గరకు వచ్చి మీ ఫోన్ నెంబరు, మీ లొకేషను, మీ అడ్రస్ అంతా కూడా ఆ వెబ్సైట్లోనే ఉంటుంది. సో దాన్ని చూసుకొని వాళ్ళు డైరెక్ట్ మీ దగ్గరకు వచ్చి ఆ పేమెంట్ కూడా ఆన్లైన్లోనే అయిపోతుంది. మీరు కూడా పేమెంట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇన్ కేసు ఏదైనా పేమెంట్ తీసుకునే పని అయితే ఆఫ్లైన్ ద్వారా తీసుకోవచ్చు, మన కంపెనీ మీరు సబ్మిట్ చేయొచ్చు. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఎలాంటి రిస్క్ లేకుండా డెలివరీ పాయింట్స్ కూడా ఉన్నాయి. అది మీ సీనియర్ని ఒకసారి అడిగినా, లేదంటే ఆఫీస్కి కాల్ చేసినా కానీ డీటెయిల్స్ మొత్తం చెప్తారు. యూ కెన్ ఫార్వర్డ్ విత్ దట్, నో ప్రాబ్లం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. ఇంకా నెక్స్ట్. థ్యాంక్ యూ. ఓకే గణపతి గారు, మీరు ఎక్కడి నుంచి? నెల్లూరు నుంచి సార్. నెల్లూరు నుంచి. రైట్. ఓకే అండి. రైట్. ఇంకెవరికైనా డౌట్స్ ఉన్నాయా? వెంకట సుబ్బయ్య గారు మీరు? ఓకే రైట్. మరి ఈరోజు సెషన్ కంప్లీట్ చేద్దాం. ఈ రోజుకి రేపు ఈవినింగ్ జరగబోయే బిజినెస్ సెమినార్కి మాక్సిమం మీరు ఇన్వైట్ చేయాలని చెప్పి కోరుతూ ఈ రోజుతో ఇంకా ఈ సెషన్ ని కంప్లీట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ.